Hello students, welcome to Physics Wala Telangana channel. This is Mallikarjun, your botany faculty. Nana ee video lo mana first year Telangana ki సంబంధించిన బాటనీలో ఫస్ట్ చాప్టర్ లివింగ్ వరల్డ్ ని డిస్కస్ చేయబోతున్నాం. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో ఐపీ క్వశ్చన్స్ అండ్ ఈఏపీ సెట్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా? సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ లివింగ్ వరల్డ్. సో డైరెక్ట్లీ లివింగ్ వరల్డ్ చాప్టర్కి వెళ్ళిపోతాం. దానికంటే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. మీకు ఈ చాప్టర్ తర్వాత ఓకే, మీకు డిపిపిఎస్ అయినా లేకపోతే ఫార్ములా షీట్స్ అయినా లేకపోతే మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయినా ఏవి కావాలైనా మన యాప్లో దొరుకుతాయినా. డౌన్లోడ్ పీడబ్ల్యూ యాప్, దాని తర్వాత మీ మొబైల్ నెంబర్తో సైన్ ఇన్ అయిపోండి, బ్యాచ్ నేమ్ సెర్చ్ చేసి ఫ్రీగా బ్యాచ్లో జాయిన్ అయిపోవచ్చు. సో డైరెక్ట్గా మీకు యాక్సెస్ వస్తుంది. దానికంటే ఇంపార్టెంట్ ఏంటంటే వాట్సాప్ ఛానల్లో మీరు జాయిన్ అయిపోతే డైరెక్ట్ మీ వాట్సాప్కి అన్ని ఎక్స్ట్రా రిసోర్సెస్ డిపిపిఎస్ అన్ని కూడా వచ్చేస్తాయి. సో ఛానల్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అయిపోండి. ఓకే రైట్ నాన్న. సో డైరెక్ట్లీ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టాపిక్ లివింగ్ వరల్డ్. నాన్న లివింగ్ వరల్డ్ నుంచి మనకి ఐపీఈలో ఎవ్రీ ఇయర్ పక్కా ఒక క్వశ్చన్ వస్తుంది, అదే 2 మార్క్స్ క్వశ్చన్ అనమాట. అండ్ ఈఏపీ సెట్లో, తెలంగాణ ఈఏపీ సెట్లో మోస్ట్లీ యూ విల్ గెట్ 1 క్వశ్చన్. ఓకేనా? మ్యాక్సిమం 1 క్వశ్చన్ వస్తుంది, 1 కంటే ఎక్కువ రాదు. ఈ చాప్టర్ చాలా ఈజీ చాప్టర్, చిన్న చాప్టర్, షార్ట్ చాప్టర్ అనమాట. మోస్ట్లీ 1 to 1.5 hours లోపల మనకి ఈ టాపిక్ కూడా అయిపోతుంది. సో అంత ఈజీ చాప్టర్ అనమాట. ఓకే, సో ఈ 4 టాపిక్స్ ఉంటాయి ఈ చాప్టర్ కిందికి. సో ఫస్ట్ ఇవే టాపిక్స్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. దీంట్లో మీరు ఎక్స్ట్రాగా గుర్తుపెట్టుకోవాల్సింది అవసరం లేదు, ఇన్ఫర్మేషన్ కూడా అవసరం లేదు. సో ఈఏపీ సెట్కైనా ఐపీకైనా ఈ 4 టాపిక్సే. ఓకేనా? చిన్న టాపిక్ ఇది. సో ఫస్ట్ వాట్ ఈజ్ లివింగ్, డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్, టాక్సానమికల్ కేటగిరీస్ అండ్ టాక్సానమికల్ ఎయిడ్స్. సో ఈ 4 టాపిక్సే మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తున్నాం. రైట్? క్లియర్ నానా? ఈ 4 టాపిక్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ వి విల్ కమ్ విత్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ద చాప్టర్. సార్ ఈ లివింగ్ వరల్డ్ అనే చాప్టర్ని అసలు మనం ఎందుకు చదవాల్సి వచ్చింది? లివింగ్ వరల్డ్ పేర్లోనే ఉంది కదా, లివింగ్ అంటే వేటికైతే లైఫ్ ఉంటుంది, ఏవైతే లివింగ్ ఆర్గానిజమ్స్ అంటామో వాటిని లివింగ్ అంటాం. రైట్? వరల్డ్ ఈజ్ ద లివింగ్ వరల్డ్ అంట. అంటే ఈ ప్రపంచం పైన, ఈ భూమి పైన, ఎర్త్ పైన యూ విల్ ఫైండ్ మెనీ 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 లివింగ్ ఆర్గానిజమ్స్. ఓకేనా? ఇప్పుడు జస్ట్ మీరున్న ప్లేస్లో ఒక 100 meters డిస్టెన్స్లోనే ఎన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. అట్లా కొన్ని వేల కిలోమీటర్ రేడియస్ ఉన్న ఎర్త్ మీద ఎన్ని లివింగ్ ఆర్గానిజమ్స్ ఉండాలి? మిలియన్స్ ఆఫ్ స్పీషీస్ ఉంటాయి. ఓకేనా? మెనీ మెనీ స్పీషీస్. ఆ నంబర్ అదంతా కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో లివింగ్ వరల్డ్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం? సో దిస్ యూనివర్స్ ఆర్ దిస్ ఎర్త్ ఈజ్ హ్యావింగ్ మెనీ లివింగ్ ఆర్గానిజమ్స్. ఒకటి కాదు, 2 కాదు, వెరైటీసే ఒక మిలియన్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. అవునా? సో ఇంత లివింగ్ వరల్డ్లో మనం ఒక ఆర్గానిజంని లివింగ్ అని ఎలా చెప్తాం? ఓకేనా? లివింగ్ అని ఎలా చెప్తాం? సో ఇప్పుడు నార్మల్గా మీరు బయటికి వెళ్ళండి, సో యూ విల్ సీ ప్లాంట్స్ చూస్తారు, యానిమల్స్ చూస్తారు, ఓకేనా, బ్యాక్టీరియా చూస్తారు, చూస్తారు ఇన్ ద సెన్స్ కంటికి కనిపించని కూడా లివింగ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. మైక్రోస్కోప్లో బ్యాక్టీరియా చూస్తారు, ఫంగల్ కల్చర్ చూస్తారు, ఓకేనా, ఇన్సెక్ట్స్ ఉంటాయి. అండ్ ప్లాంట్స్లోనే వెరైటీస్ ఆఫ్ ఉంటాయి, యానిమల్స్లో వెరైటీస్ ఆఫ్ ఉంటాయి, మనకి అక్వాటిక్ యానిమల్స్లో వెరైటీస్ ఉంటాయి, లైక్ టెరెస్ట్రియల్ హ్యాబిట్లో, ఏరేషన్లో చాలా వెరైటీస్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఇవన్నీ ఆర్గానిజమ్స్ అంతా కూడా లివింగ్ వరల్డ్ కిందకి వస్తుంది. అంతే కదా? లివింగ్ వరల్డ్ అంటే జీవ ప్రపంచం. సో ఈ ప్రపంచంలో మనకి నాన్ లివింగ్ ఉంటుంది, లివింగ్ కూడా ఉంటుంది. బట్ మనం సైన్స్ స్టూడెంట్స్, ఎస్పెషల్లీ బాటనీ కాబట్టి, సో లివింగ్ వరల్డ్ అంటే ఏమేమి ఆర్గానిజమ్స్ ఉంటాయి, అసలు దీనికి సైంటిఫిక్ బేసిస్ ఏంటి అనేది మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేయబోతున్నాం. అర్థమైందా? లివింగ్ వరల్డ్ ఎందుకంటే సో యూ విల్ బి ఫ్యాసినేటెడ్ విత్ మెనీ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్. ఒకటి కాదు, 2. ఇప్పుడు ఫ్లవర్స్ ఉన్నాయి నాన్న, ఫ్లవర్స్లో మీరు ఒక రోజ్ ఫ్లవరే ఉంటుందా? యూ విల్ హ్యావ్ దాంట్లో కూడా ల్యాక్స్ ఆఫ్ స్పీషీస్ ఉంటాయి. ఫ్లవర్స్లో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి, వెరైటీస్ ఉంటాయి. సో ఆ వెరైటీస్ అన్నీ చూసి మీకే ఒక డౌట్ వస్తుంది, అసలు ఒక స్పీషీస్ నుంచి, అసలు స్పీషీస్ అన్న వర్డ్ వాడను ఎందుకంటే మనం ఇంకా చాప్టర్లోకి వెళ్ళలేదు కదా, స్పీషీస్ అన్న వర్డ్ వాడను. ఒక వెరైటీ నుంచి ఇంకో వెరైటీ చూస్తే దీనికి దానికి పోలిక లేదు. ఒక్కొక్కటి అయితే చాలా క్లోజ్గా ఉంటాయి, ఒక్కొక్కటి చాలా డిఫరెంట్గా ఉంటాయి. అసలు ఇదంతా దీని వెనుకున్న సైన్స్ ఏంటి? ఓకే, ఇదంతా కూడా మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేయబోతున్నాం. అండ్ మనకి ఇంతకుముందు చెప్పినట్టు రైట్
లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే ఒక వెరైటీ రెండు వెరైటీ కాదు. ఇప్పుడు మీరు బయటకు వెళ్ళి చూడండి, జస్ట్ హ్యూమన్ బీయింగ్స్ ఉండరు, డాగ్స్ ఉంటాయి, అవి మ్యామల్స్ కిందకి వస్తాయి, కౌస్ ఉంటాయి, ర్యాట్స్ ఉంటాయి, ఇన్సెక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీకి చెందినాయి. ఇప్పుడు ప్లాంట్స్లో కూడా షార్ట్ హైట్ ప్లాంట్స్ ఉంటాయి, లాంగ్ హైట్ ప్లాంట్స్ ఉంటాయి, అండ్ ఆల్సో దాంట్లో ఫ్రూట్స్ ఉంటాయి, వెజిటేబుల్స్. ఐ మీన్ ఫ్రూట్స్ ఆర్ నథింగ్ బట్ ద వెజిటేబుల్స్. మనం జనరల్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అంటాం, కానీ బాటనీలో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఒకటే అనమాట. సో దీంట్లో వెరైటీస్ చాలా ఉంటాయి. మళ్ళీ ఒక రీసెర్చ్ నుంచి ప్రొడ్యూస్ అయిన వెరైటీస్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇవి చూస్తే మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకు ఇన్ని వెరైటీస్ ఎలా ఉన్నాయి? సో ఆ వెరైటీస్ని ఎలా గ్రూప్స్ లాగా క్లాసిఫై చేయాలి, అసలు ఎలా క్లాసిఫై చేయాలి, అదంతా కూడా మనం ఈ చాప్టర్లో డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? అండ్ ఈ లివింగ్ వరల్డ్ అనగానే మీకు లివింగ్ అన్న వర్డ్ వినగానే మీకు ఒక క్వశ్చన్ రావాలి. ఫస్ట్, వాట్ ఈజ్ లివింగ్? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లివింగ్? పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది ఇట్స్ అ నాన్ సైంటిఫిక్ క్వశ్చన్. అది ఇట్స్ మోస్ట్లీ లైక్ బిలీఫ్కి సంబంధించిన క్వశ్చన్. పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే మనం ఏం చెప్తాం? ఒక్కొక్క ఆర్గానిజంకి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది, హ్యూమన్ బీయింగ్కి ఒక పర్పస్ ఉంటుంది. సో దట్ ఈస్ అ నాన్ సైంటిఫిక్ క్వశ్చన్. బట్ సైంటిఫిక్ క్వశ్చన్ అంటే వాట్ ఈజ్ లివింగ్? ఓకేనా? ఫిలాసఫికల్గా మనం వెళ్ళాము, సైంటిఫిక్గా వెళ్తాం. సో వాట్ ఈజ్ లివింగ్? ఫస్ట్ క్వశ్చన్ ఏంటి మనకు మైండ్లో రావాల్సింది? వాట్ ఈజ్ లివింగ్? సో ఆ లివింగ్ ఎలా అవుతుంది అనేది మనకి తెలుసుకోవాలి. సో ఫస్ట్ టాపిక్, దట్స్ వై వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వాట్ ఈజ్ లివింగ్. అంటే లైఫ్ అంటే ఏంటి, లివింగ్ ఆర్గానిజమ్స్కి లైఫ్ ఏంటి? లైఫ్ ఎవరికి ఉంటుందన్నా? లివింగ్ ఆర్గానిజం. వేటికైతే లైఫ్ ఉంటుందో వాటిని లివింగ్ అంటాం. సార్ మరి లైఫ్ ఉండాలి, అది లివింగ్ అని చెప్పాలి అంటే ఎలా? సో దట్స్ వై లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ఫస్ట్ టాపిక్, వాట్ ఈజ్ లివింగ్. లివింగ్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు మైండ్లో జస్ట్ లివింగ్ ఆర్గానిజం అని జస్ట్ ఐస్ క్లోజ్ చేసుకొని దేన్నైనా ఊహించుకోండి. మీ మైండ్లో ఏమొస్తుంది? కొందరికి ఏంటంటే లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే మూవ్ అవుతాయి అని చెప్తారు, ఇంకొందరు అంటే లివింగ్ ఆర్గానిజం బ్రీతింగ్ తీసుకుంటాయని చెప్తారు, ఇంకొందరు ఏమంటారు లివింగ్ ఆర్గానిజమ్స్ ఎన్విరాన్మెంట్ టెంపరేచర్ని కానీ ప్రెషర్ని కానీ ఎన్విరాన్మెంట్ని సెన్స్ చేస్తాయి. కొందరిలో లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే జస్ట్ యానిమల్స్ అనుకుంటారు. అట్లా వెరైటీ ఆఫ్ థాట్స్ వస్తాయి. బట్ సైంటిఫికల్గా యాక్చువల్లీ వాట్ ఈజ్ లివింగ్? ఓకేనా? యాక్చువల్లీ వాట్ ఈజ్ లివింగ్ అనేది ఇంపార్టెంట్, రైట్? సో లివింగ్ అని చెప్పడానికి మనకు కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అనేటివి ఉంటాయి. బేసికలీ దెర్ ఆర్ సమ్ క్యారెక్టరిస్టిక్స్. సో ఈ ఫీచర్స్ ఉంటే అది లివింగ్ అని చెప్పొచ్చు. సో అలా లివింగ్ అనేది ఒక ఆర్గానిజం లివింగ్ అని చెప్పడానికి వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్? సో వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లివింగ్ అంటే ఫస్ట్ గ్రోత్. ఇది ఇంపార్టెంట్ నాన్న, ఈ క్యారెక్టరిస్టిక్స్ ఇంపార్టెంట్ నాన్న. నేను చెప్పేది ఫీచర్స్ కానీ క్యారెక్టరిస్టిక్స్, దీనికి డిఫైనింగ్ ఫీచర్కి డిఫరెన్స్ ఉంటుంది. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గ్రోత్. ఓకే, నేను చెప్పేది క్యారెక్టరిస్టిక్స్ గురించి. డిఫైనింగ్ ఫీచర్ మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, అదేంటో మళ్ళీ చాప్టర్లో వెళ్ళిన తర్వాత మీకే తెలుస్తుంది. క్యారెక్టరిస్టిక్ అంటే జస్ట్ ఫీచర్స్. సరే ఇది ఉందా అంటే ఒక అది లివింగ్ అని చెప్పవచ్చు. సో లివింగ్ ఆర్గానిజం యొక్క ఫీచర్స్ ఏంటి? ఫస్ట్ ఏంటి? గ్రోత్. నెక్స్ట్ వచ్చేసి రీప్రొడక్షన్. నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చేసి మెటబాలిజం. నెక్స్ట్ వచ్చేసి కాన్షియస్నెస్. సో దీస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లివింగ్ ఆర్గానిజం. ఒక ఆర్గానిజం లివింగ్ అని చెప్పాలి అంటే గ్రోత్, రిప్రొడక్షన్, మెటబాలిజం, కాన్షియస్నెస్. అండ్ ఇంకొక ఫండమెంటల్ ఫీచర్ ఏంటి? సో దిస్ ఈజ్ ద బేసిక్ ఫీచర్. ఇదేంటి అంటే సెల్యులార్ ఆర్గనైజేషన్. అంటే ప్రెజెన్స్ ఆఫ్ సెల్ ఆర్ సెల్స్ అని చెప్పాలి. జస్ట్ సెల్ కానీ సెల్స్, గ్రూప్ ఆఫ్ సెల్స్ ఉంటే సో ఆ సెల్ లెవెల్ ఆర్గనైజేషన్ అది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫీచర్. కానీ దీనికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే గ్రోత్, రిప్రొడక్షన్, మెటబాలిజం, కాన్షియస్నెస్. ఇవి ఉంటే ఆ ఆర్గానిజంని లివింగ్ అని చెప్పవచ్చు. ఓకేనా? సో దాంట్లో ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గ్రోత్ ఇవి ఏంటి డిస్కస్ చేసాం కదా. ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్ని మనం ఇండివిజువల్గా డిస్కస్ చేద్దాం. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లివింగ్ చూసాం కదా. నెక్స్ట్ ఇండివిజువల్ క్యారెక్టరిస్టిక్స్. సో వాట్ ఆర్ ద ఇండివిజువల్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఫస్ట్ గ్రోత్. నన్ను ఒక ఆర్గానిజం లివింగ్ అని చెప్పాలి అంటే దానికి ఉండవలసిన ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసి గ్రోత్.
గ్రోత్ అంటే ఏంటి? మీ వర్డ్స్లో గ్రోత్ అంటే ఏంటి? జనరల్గా ఇంక్రీజ్ ఇన్ సైజ్ అనుకుంటాం. బట్ సైంటిఫికల్లీ గ్రోత్ అంటే ఏంటి అంటే ఇంక్రీజ్ ఇన్ ద సైజ్ అండ్ నంబర్. ఓకేనా? ఇంక్రీజ్ ఇన్ ద సైజ్ అండ్ నంబర్ ఈజ్ కాల్డ్ యాజ్ గ్రోత్. ఇన్ లివింగ్ ఆర్గానిజం ఇవి టూ క్యారెక్టరిస్టిక్, దీస్ ఆర్ ద ట్విన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గ్రోత్. వాట్ ఆర్ దే? ఇంక్రీజ్ ఇన్ సైజ్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ ద నంబర్. నంబర్ అంటే ఇక్కడ వేటి నంబర్ నానా? నంబర్ ఆఫ్ సెల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైజ్ అనుకున్నాం, సైజ్ అంటే మాస్ అనుకుంటాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిజం యొక్క హైట్ ఇంత ఉంది, ఇట్ హ్యాస్ ఇంక్రీజ్డ్ టు సమ్ దిస్ హైట్. సో దాని మీనింగ్ ఏంటి? అది గ్రో అయింది అని అర్థం. అలాగే నంబర్ అనుకోండి, ముందు 10 సెల్స్ ఉండే, ఇప్పుడు 20 సెల్స్ అయినాయి. సో 20 సెల్స్ అవ్వడం కూడా ఇంక్రీజ్ ఇన్ ద నంబర్. సో ఇంక్రీజ్ ఇన్ ద నంబర్ ఆఫ్ సెల్స్ లేదా ఇంక్రీజ్ ఇన్ ద సైజ్, ఇవి రెండు, వీటిని ఏమంటాం? ట్విన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గ్రోత్ అన్నమాట. ట్విన్ అంటే రెండు ఉండాలి, లైక్ రెండు ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గ్రోత్. ఓకేనా? సో గ్రోత్ అంటే ఏంటి? ఇంక్రీజ్ ఇన్ ద సైజ్ ఆర్ మాస్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ద నంబర్ ఈజ్ కాల్డ్ గ్రోత్. ఈ గ్రోత్ ఉంటే ఆర్గానిజం లివింగ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మల్టీసెల్యులర్ ఆర్గానిజం గ్రో బై సెల్ డివిజన్. అంతే కదా? ఇప్పుడు మల్టీసెల్యులర్ ఆర్గానిజం ఏదైనా తీసుకోండి, ప్లాంట్ కానీ, ఆల్గే కానీ, ఓకే, ఫంగై కానీ, లేకపోతే యానిమల్స్ కానీ, ఏదైనా అవి గ్రో అవుతున్నాయంటే త్రూ సెల్ డివిజన్ అనమాట. ఇప్పుడు మన బాడీలో కూడా మనం హైట్, గ్రో ఇన్ ద హైట్ అని చెప్తున్నాం. హైట్ గ్రోత్ అయినా గ్రోతే. సో అది ఎట్లా అవుతుంది? బోన్ యొక్క సెల్స్ డివైడ్ అయితే మన బోన్స్ యొక్క హైట్ పెరుగుతుంది. అట్లానే ప్లాంట్స్కి ఒక టైప్ ఆఫ్ గ్రోత్ ఉంటుంది, మెరిస్టమాటిక్ గ్రోత్ అని, ఓకే, పర్మనెంట్ గ్రోత్ అని, సెకండరీ గ్రోత్ అని ఉంటాయి. ఓకేనా? ఫస్ట్ ఇనిషియల్గా ప్లాంట్ జస్ట్ హైట్లో ఇంక్రీజ్ అవుతుంది, కానీ తర్వాత మెచ్యూర్ అయినాక విడ్త్లో ఇంక్రీజ్ అవుతుంది. సో గ్రోత్ రెండు రకాలుగా ఉంటుంది. ఓకేనా? అండ్ చూడండి, ప్లాంట్స్ గ్రో త్రూ మెరిస్టమాటిక్ టిష్యూ. అంటే మెరిస్టమాటిక్ టిష్యూ అంటే ప్లాంట్ యొక్క అపెక్స్ ఉంటుంది కదా నాన్న. సో అపెక్స్ నుంచి సెల్స్, అపికల్ మెరిస్టమ్స్ అని ఉంటాయి, అవన్నీ గ్రో అయితే వాటి చిన్న చిన్నగా మిగతా పార్ట్స్ అన్ని గ్రో అవుతూ ఉంటాయి అనమాట. దాని గురించి మనకు సపరేట్ చాప్టర్ ఉంది, వరి అవ్వద్దు. అండ్ ఇప్పుడు ప్లాంట్స్లో గ్రోత్ అనేది ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు ఉండదు. ప్లాంట్స్లో లైక్ గ్రోత్ ఈజ్ నాట్ లిమిటెడ్, అంతే కదా? ఇప్పుడు ప్లాంట్స్ ఈ టైం వరకే గ్రో అవుతాయని కాదు కదా, ఇట్ ఈస్ ఆ ప్లాంట్ బ్రతికున్నంత వరకు అది గ్రో అవుతూనే ఉంటుంది, దాంట్లో సెల్ డివిజన్ జరుగుతూనే ఉంటుంది. కానీ యానిమల్స్లో అలా కాదు, దే గ్రో అప్ టు సర్టెన్ ఏజ్ అండ్ దెన్ దే స్టాప్. అంతేకాదు ఇప్పుడు నేను ఉన్నాను, నా గ్రోత్ ఇన్ ద హైట్ ఒక 18, 19 ఈ ఏజ్కి వచ్చేసరికి లైక్ ఆల్మోస్ట్ కొందరికి 16కే గ్రోత్ అయిపోతుంది, కొందరికి 20 వరకు గ్రోత్ ఉంటుంది. సో ఈ ఏజ్కి వచ్చేసరికి నా హైట్ తగ్గిపోతుంది, ఆగిపోతుంది. దాని తర్వాత నేను పెరగలేను. ఎందుకు అంటే నా బాడీలో సెల్ డివిజన్ అక్కడి వరకే లిమిట్ అయి ఉంది. నా ఆస్టియోక్లాస్ట్ సెల్స్, ఆస్టియోబ్లాస్ట్ సెల్స్ ఏదైతే నా బాడీలో ఉంటాయో అక్కడి వరకు, ఆ ఎపిఫైసియల్ ప్లేట్ అదంతా చదువుతాం కదా, సో అక్కడి వరకే డివిజన్, అక్కడి వరకే ఉంటుంది అనమాట. కానీ అలా అంటే యానిమల్ సెల్స్లో అసలు సార్ గ్రోతే తర్వాత, ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మళ్ళీ గ్రోతే జరగదా అంటే ఆబ్వియస్గా జరుగుతుంది. ఎందుకంటే కొన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కట్ అయిన తర్వాత మళ్ళీ హీల్ అవుతుంది కదా, హీల్ అయింది అంటే అక్కడ సెల్ డివిజన్ జరిగినట్టే కదా. సో గ్రోత్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కాకపోయినా వెనెవర్ బాడీ నీడ్స్ రిపేర్, అప్పుడు గ్రోత్ అనేది ఉంటుంది అనమాట యానిమల్స్లో. ప్లాంట్స్లో అలా ఉండదు, గ్రో అవుతూనే ఉంటుంది. ఓకేనా? ఆ లైఫ్ ఉన్నంత వరకు ప్లాంట్ గ్రో అవుతూనే ఉంటుంది. సో నాన్న ఇప్పుడు గ్రోత్ అవుతుంది అంటే దాని మీనింగ్ ఏంది? సైజ్, ఇంక్రీజ్ ఇన్ ద సైజ్ లేదా ఇంక్రీజ్ ఇన్ ద నంబర్. దీని ద్వారా మనం ఏం చెప్పొచ్చు? ఇంక్రీజ్ ఇన్ ద సైజ్ అయినా నంబర్ అయినా ఏం పెరుగుతుంది? వెయిట్ అంటే మాస్ పెరుగుతుంది. సో ఆ ఆర్గానిజం యొక్క మాస్ పెరుగుతుంది. సో ఇంక్రీజ్ ఇన్ ద మాస్ అని అవుతున్నప్పుడు లివింగ్ ఆర్గానిజమ్స్లో గ్రోత్ అవుతుందని చెప్పొచ్చు. ఓకే సార్, మరి ఇంక్రీజ్ ఇన్ ద మాస్ మనం నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్లో కూడా చూస్తాం కదా. సింపుల్, మౌంటైన్స్ ఉన్నాయి, మౌంటైన్స్ని ఒక 2-3 ఇయర్స్ తర్వాత, 10 ఇయర్స్ తర్వాత మీరు అనలైజ్ చేస్తే వాటి మాస్ పెరుగుతుంది. అంటే మీరు ఏదైతే దాని హైట్ కంపేర్ చేస్తారో అది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు అంటే ఆ మౌంటైన్ యొక్క సర్ఫేస్ మీద అన్ని పార్టికల్స్ వచ్చి డిపాజిట్ అవుతాయి, అక్యుములేషన్ ఆఫ్ పార్టికల్స్ ఆన్ ద మౌంటైన్స్, బౌల్డర్స్ అవన్నీ ఉంటాయి కదా. సో వాటి మీద గ్రోత్ ఎక్స్టర్నల్గా ఉంటుంది, ఇంటర్నల్ కాదు. ఓకేనా? కాకపోతే నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్లో గ్రోత్ అనేది అవుతుంది, ఇంక్రీజ్ ఇన్ ద మాస్ అవుతుంది, ఇంక్రీజ్ ఇన్ ద హైట్ అవుతుంది, కానీ ఇట్ ఈస్ ఎక్స్టర్నల్, నాట్ ఫ్రమ్ విత్ ఇన్. లోపల మౌంటైన్లో సెల్స్ ఉంటుందా? సెల్ డివిజన్ జరుగుతుందా? లేదు కదా.
సో దట్స్ వై గ్రోత్ ఈస్ దేర్ ఇన్ నాన్ లివింగ్ ఆల్సో, బట్ ఇట్ ఈస్ ఎక్స్టర్నల్ గ్రోత్. అర్థమవుతుందా? సో ఇన్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఆల్సో గ్రోత్ ఈస్ దేర్ because of accumulation of material. So non-living organisms do grow. కాకపోతే so this growth is external growth అన్నమాట. ఏంటన్నా ఈ గ్రోత్ మనకి ఎక్స్టర్నల్ గ్రోత్, ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ వితిన్. ఓకేనా? అర్థమవుతుందా? రైట్. సార్ ఇప్పుడు గ్రోత్ నాన్ లివింగ్లో కూడా ఉన్నప్పుడు గ్రోత్ అనేది జస్ట్ ఒక క్యారెక్టరిస్టిక్, కాకపోతే ఇట్స్ నాట్ ఎ డిఫైనింగ్ ప్రాపర్టీ. దట్స్ వై ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు రిమెంబర్, ఇట్స్ నాట్ అ డిఫైనింగ్ ప్రాపర్టీ. డిఫైనింగ్ అంటే ఖచ్చితంగా లివింగ్లోనే ఉంటుంది, ఇంకా నాన్ లివింగ్లో ఉండదు అని. అన్ని లివింగ్లో ఉండాలి, ఇంకా నాన్ లివింగ్లో ఉండకూడదు. ఆ ప్రాపర్టీ పేరు చెప్తే అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్లో ఉండాలి, నాన్ లివింగ్లో ఉండకూడదు. అట్లాంటిది డిఫైనింగ్ ప్రాపర్టీ అంటాం. బట్ గ్రోత్ నాన్ లివింగ్లో కూడా ఉంది కదా. So that's why it's just a characteristic but not a defining property. అర్థమవుతుందా? చూడండి ఎగ్జాంపుల్స్ ఆఫ్ గ్రోత్, సీడ్ టు సీడ్లింగ్. సీడ్, సీడ్లింగ్, ప్లాంట్, ఇదంతా గ్రోత్. సీడ్ నుంచి సీడ్లింగ్ అయింది అంటే చిన్న మొక్క, మొక్క నుంచి ప్లాంట్ అయింది, ఇన్ఫాంట్ నుంచి అడల్ట్ హ్యూమన్, ఇది కూడా గ్రోత్ అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ గ్రోత్. నెక్స్ట్ వచ్చేసి రిప్రొడక్షన్. రిప్రొడక్షన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ అ న్యూ ప్రోజెనీ. ఓకేనా? సో ప్రాసెస్ ఆఫ్ ఎబిలిటీ టు ప్రొడ్యూస్ ఆఫ్ స్ప్రింగ్. ఆఫ్ స్ప్రింగ్ అంటే ఏదైతే డిసెండెంట్ ఉంటుందో, ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో వాటిని ఆఫ్ స్ప్రింగ్ అంటాం. పేరెంట్స్ నుంచి కిడ్స్, ఆ కిడ్స్ని ఆఫ్ స్ప్రింగ్స్ అంటాం. ఆ ప్రొడ్యూస్ చేసే ఎబిలిటీని రిప్రొడక్షన్ అంటాం. కానీ రిప్రొడక్షన్ మళ్ళీ మనకి 2 టైప్స్ ఉంటుంది అన్న. సెక్షువల్ ఉంటుంది, ఏ సెక్షువల్ ఉంటుంది. సెక్షువల్ రిప్రొడక్షన్ ఉంటుంది, ఏ సెక్షువల్ ఉంటుంది. సెక్షువల్ రిప్రొడక్షన్ ఏమవుతుంది? గ్యామెట్స్ ఇన్వాల్వ్ అవుతాయి, మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఏ సెక్షువల్ రిప్రొడక్షన్లో సింగిల్ పేరెంట్ ఉంటారు. ఓకేనా? ఇప్పుడు మీరు కామన్గా బ్యాక్టీరియా ఉందనుకోండి, బ్యాక్టీరియా 1 will multiply into 2, 2 into 4, 4 into 8, 8 to 16 అట్లా మల్టిప్లై అవుతూ ఉంటుంది. సో 1 to 2, 2 to 4, 3, 4 to 6 అలా అవుతుంది, 4 to 8 అలా అవుతుంది అంటే ఇట్ ఈస్ అ ఏసెక్షువల్ రిప్రొడక్షన్. ఇక్కడ ఓన్లీ సింగిల్ పేరెంట్ ఇన్వాల్వ్ అవుతున్నారు. ఓకేనా? అమీబాలో కూడా చూడండి బైనరీ ఫిజన్ అని జరుగుతుంది, అవునా? అండ్ మనకి ఫ్రాగ్మెంటేషన్ మనం ఆల్గేలో చూస్తాం, ఫంగైలో చూస్తాం. ఫ్రాగ్మెంటేషన్ అంటే ఒక చిన్న పార్ట్ విడిపోయి అదొక సపరేట్ ప్లాంట్ లాగా, మొక్కలాగా గ్రో అవుతుంది. సో అది ఫ్రాగ్మెంటేషన్. అట్లా రకరకాల ఏసెక్షువల్ రిప్రొడక్షన్స్ ఉంటాయి. సార్ మరి ఇక్కడ రిప్రొడక్షన్ అంటే మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేశారా? యూనిసెల్యులర్ ఆర్గానిజం ఉందా? యూనిసెల్యులర్ అంటే సింగిల్ సెల్. సింగిల్ సెల్ రిప్రొడ్యూస్ అవ్వాలంటే ఏమవుతుంది? 1 will divide into 2, 2 will divide into 4, 4 will divide into 8. ఇట్లా మనకి డివిజన్ అవుతూ ఉంటుంది. డివిజన్ అయినా కొద్ది మనకి ఏమవుతుంది? కొత్త బ్యాక్టీరియా వస్తూ ఉంటుంది, అవునా? ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి 2 బ్యాక్టీరియాస్ అయినాయి, 2 నుంచి 4 అయినాయి. అంటే కొత్త బ్యాక్టీరియా వస్తుంది పేరెంట్ నుంచి, అంటే ఏంది? రిప్రొడక్షన్. కానీ ఇంకొకటి అబ్జర్వ్ చేశారా? నంబర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఒక బ్యాక్టీరియా నుంచి 2, 2 నుంచి 4. సో ఇంక్రీజ్ ఇన్ ద నంబర్ ఏమంటాం? గ్రోత్. సో ఇక్కడ గ్రోత్ అండ్ రిప్రొడక్షన్ ఆర్ సేమ్ in bacteria, like unicellular organisms లో growth reproduction they are both are like consecutive అన్నమాట, రెండు parallel గా జరుగుతాయి. సో గ్రోత్ని గ్రోత్ అనొచ్చు లేదా రిప్రొడక్షన్ అని కూడా అనొచ్చు. సార్ మరి ఈ రిప్రొడక్షన్ అది అన్ని ఆర్గానిజమ్స్లో ఉంటుందా? డిఫైనింగ్ ప్రాపర్టీ అంటే అన్ని ఆర్గానిజమ్స్లో ఉండాలా, నాన్ లివింగ్లో ఉండకూడదు. ఆబ్వియస్గా నాన్ లివింగ్లో రిప్రొడక్షన్ ఉండదు. నో నాన్ లివింగ్ ఆర్గానిజం విల్ రిప్రొడ్యూస్. కెన్ యూ సీ అ మౌంటైన్ గివింగ్ అ బర్త్ టు మౌంటైన్? నో, రైట్? సో అట్లా మనకి రిప్రొడక్షన్ ఉండదు. కానీ అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్లో ఉండవు నాన్న రిప్రొడక్షన్. ఎగ్జాంపుల్ స్టెరైల్ హ్యూమన్ కపుల్స్, అంటే అన్ని హ్యూమన్ కపుల్స్కి ఫర్టైల్ ఉండరు. వాళ్ళ కిడ్స్ని దే కాంట్ లైక్ ఎబిలిటీ టు గివ్ బర్త్ టు దేర్ కిడ్స్. స్టెరైల్ హ్యూమన్ కపుల్స్ కానీ, మళ్ళీ మ్యూల్ కానీ, హెనీ కానీ, ఇవన్నీ మనకి చూడండి, మ్యూల్స్, స్టెరైల్ హైబ్రిడ్స్, వర్కర్ బీస్, ఇవన్నీ కూడా మనకి దే ఆర్ నాట్ రిప్రొడ్యూసింగ్ అనమాట. So that's why reproduction is also not a defining property.
ఓకే, ఎగ్జాంపుల్స్ ఆఫ్ రిప్రొడక్షన్ చెప్పాను కదా, హైడ్రాలో బడ్డింగ్ అవుతుంది, అమీబాలో బైనరీ ఫ్యూజన్ అవుతుంది, హ్యూమన్స్లో సెక్చువల్ రిప్రొడక్షన్ అవుతుంది. కామన్ ఎగ్జాంపుల్స్ ఇవి. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్ ఏంటి, గ్రోత్ రిప్రొడక్షన్ తర్వాత మెటబాలిజం, వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎందుకు అంటే ఏం లేదు నాన్న, సింపుల్. మెటబాలిజం అంటే ఫస్ట్ మీకు అర్థం కావాలి ఏంటంటే, మన బాడీ ఉంది, ఎనీ లివింగ్ ఆర్గానిజం, హ్యూమన్ బాడీ అనే కాదు, ఎనీ లివింగ్ ఆర్గానిజం తీసుకోండి. ఎగ్జాంపుల్ మన బాడీ తీసుకోండి. దాంట్లో యువర్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ మెనీ కెమికల్స్, వాటినే బయోమాలిక్యూల్స్ అంటాం. ప్రోటీన్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, వైటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, చాలా కెమికల్స్ ఉంటాయి. మరి ఆ కెమికల్స్ ఊరికే అలాగ ఉంటుందా? ఉండదు. ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్, ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ కన్వర్ట్ అవుతూనే ఉంటుంది. సో సిరీస్ ఆఫ్ రియాక్షన్ జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మన బాడీలో గ్లూకోజ్ ఉంది నాన్న, గ్లూకోజ్ ఏమైంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాడీలో గ్లూకోజ్ ఎక్కువ అయిపోయింది అనుకో, సో అది గ్లైకోజన్ లాగా కన్వర్ట్ అవుతుంది ఇన్సులిన్ హార్మోన్ తోటి. గ్లైకోజన్ ఎక్కువ అయితే గ్లూకోజ్ లాగా కన్వర్ట్ అవుతుంది గ్లూకోగాన్ తోటి. అట్లా ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్ మళ్ళీ గ్లూకోజ్ లాగా కన్వర్ట్ అవుతాయి గ్లూకోనియోజెనసిస్ ద్వారా. అట్లా సిరీస్ ఆఫ్ రియాక్షన్స్ జరుగుతాయి, మెనీ రియాక్షన్స్ జరుగుతాయి. సో ఈ థౌజండ్స్ ఆఫ్ రియాక్షన్స్, ఈ మన బాడీలో జరిగే అన్ని కెమికల్ రియాక్షన్స్, నాట్ జస్ట్ హ్యూమన్ బీయింగ్స్, ఎనీ లివింగ్ ఆర్గానిజంలో జరిగే కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి కదా, బ్యాక్టీరియాలో కానీ ఫంగైలో కానీ, యూనిసెల్యులార్, మల్టీసెల్యులార్, ఎనీథింగ్, వాటి లోపల జరిగే థౌజండ్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ ఉంటాయి కదా, మెనీ రియాక్షన్స్. ఆ అన్ని రియాక్షన్స్ని కలిపితేనే మెటబాలిజం అంటాం. ఇట్స్ అ మెటబాలికల్ రియాక్షన్స్. ఓకేనా? సో మెటబాలిజం అంటే ఏంటి? ఇట్ ఈస్ ద సమ్ టోటల్ ఆఫ్ ఆల్ ద రియాక్షన్స్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద లివింగ్ ఆర్గానిజం. మన బాడీలో జరిగే లోపల కెమికల్ రియాక్షన్స్ అనమాట. ఓకేనా? సో మెటబాలిజంలో మళ్ళీ మనకి 2 ప్రాపర్టీస్ ఇంపార్టెంట్ అన్న. ఒకటి క్యాటబాలిజం, ఇంకోటి అనబాలిజం. క్యాటబాలిజం అంటే ఏంటంటే, లార్జర్ సబ్స్టెన్స్ ఆర్ లార్జర్ మాలిక్యూల్ విల్ బి బ్రోకెన్ డౌన్ ఇంటూ స్మాలర్ మాలిక్యూల్స్. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, గ్లైకోజన్ ఉందా, గ్లైకోజన్ అనేది గ్లూకోజ్ లాగా కన్వర్ట్ అవుతుంది. గ్లైకోజన్ అంటే ఇట్స్ అ మెనీ గ్లూకోజ్ మాలిక్యూల్స్ టుగెదర్ కాల్డ్ యాజ్ గ్లైకోజన్. అది సింగిల్ గ్లూకోజ్ లాగా మారితే బ్రేక్ డౌన్ అయినట్టే కదా. సో లార్జర్ మాలిక్యూల్స్ బ్రేకింగ్ డౌన్ ఇంటూ స్మాలర్ మాలిక్యూల్స్ ఈస్ కాల్డ్ క్యాటబాలిజం. సో దీన్ని కన్ఫ్యూజ్ అవ్వద్దు, క్యాటాకి అనాబాలిజం కన్ఫ్యూజ్ అవ్వద్దు. క్యాట్లో మీరు కట్ అని గుర్తుపెట్టుకోండి. కట్ అంటే బ్రేకింగ్ డౌన్ కదా, సో కటింగ్ లార్జ్ మాలిక్యూల్ బికమింగ్ అ స్మాలర్ మాలిక్యూల్ అనమాట. ఓకేనా? సో దిస్ ఈస్ క్యాటబాలిజం. ఎగ్జాంపుల్ ఆఫ్ క్యాటబాలిజం యూ కెన్ టేక్ ఎనీ ఎగ్జాంపుల్, లైక్ ఇంతకుముందు చెప్పినప్పుడు గ్లైకోజన్ ఈస్ బ్రోకెన్ డౌన్ టు గ్లూకోజ్, దట్ ఈస్ గ్లైకోజినోలైసిస్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే, బెస్ట్ ఎగ్జాంపుల్ రెస్పిరేషన్. రెస్పిరేషన్లో ఏమవుతుంది, సెల్యులార్ రెస్పిరేషన్లో గ్లూకోజ్ ఈస్ కన్వర్టెడ్ టు కార్బన్ డైఆక్సైడ్. గ్లూకోజ్ అనేది 6 మాలిక్యూల్, కార్బన్ డైఆక్సైడ్ ఇస్ 1 మాలిక్యూల్. అట్లా లైక్ అనబాలిజం ఈజ్ ఆపోజిట్ అనమాట. స్మాలర్ మాలిక్యూల్స్ టుగెదర్ విల్ ఫార్మ్ అ లార్జ్ మాలిక్యూల్, దట్ ఈస్ అనబాలిజం. క్యాటబాలిజం ఈజ్ లార్జర్ మాలిక్యూల్ బ్రేకింగ్ డౌన్ ఇంటూ అ స్మాలర్ మాలిక్యూల్. స్మాలర్ మాలిక్యూల్, మెనీ మాలిక్యూల్స్ విల్ ఫార్మ్ అ లార్జర్ మాలిక్యూల్. ఎగ్జాంపుల్ వచ్చేసి ఫోటోసింథసిస్ నాన్న. ఫోటోసింథసిస్లో కార్బన్ డైఆక్సైడ్, వాటర్ ఇవన్నీ కలిపితే మనకేమొస్తుంది, గ్లూకోజ్ అనే పెద్ద మాలిక్యూల్ వస్తుంది. అవునా? సో ఇట్స్ అ ఫోటోసింథసిస్ రియాక్షన్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ దాట్. క్లియర్? ఎగ్జాంపుల్ వచ్చేసి ఫోటోసింథసిస్ రియాక్షన్స్. అట్లా మన బాడీలో మెనీ రియాక్షన్స్, ఒకటి అని కాదు, థౌజండ్స్ ఆఫ్ రియాక్షన్స్ జరుగుతాయి. ఓకేనా? క్లియర్? మెటబాలికల్ రియాక్షన్. సో ఈ మెటబాలికల్ రియాక్షన్స్ అనేవి అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్లో తప్పకుండా జరుగుతుంది, నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్లో జరగదు. ఓకేనా? సో దట్స్ వై మెటబాలిజం ఈజ్ ఎ డిఫైనింగ్ ప్రాపర్టీ. కాకపోతే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఏంటి అంటే, ఇప్పుడు ల్యాబ్స్ ఉంటాయి కదా, ల్యాబ్స్లో కూడా మీరు గ్లైకోజినోలైసిస్, గ్లూకోనియోజెన్సిస్ ఇవన్నీ చేయొచ్చు. ఓకేనా? ఇన్విట్రో ల్యాబ్లో చేయొచ్చు. అక్కడ ల్యాబ్లో జరుగుతున్నాయి కాబట్టి మరి అది లివింగ్ అండ్ నాన్ లివింగ్ అంటే, ద రియాక్షన్ ఈజ్ లివింగ్. అక్కడ రియాక్షన్ ఈజ్ అ లివింగ్ రియాక్షన్. అలా ఇప్పుడు ల్యాబ్లో జరుగుతుంది కదా అని అది నాన్ లివింగ్ కాదు. మన బాడీలో జరిగే రియాక్షన్ జస్ట్ రిప్రజెంట్ చేస్తున్నాం అంతే. సో ద మెటబాలికల్ రియాక్షన్ టేకింగ్ అవుట్ సైడ్ ద బాడీస్ ఆర్ లివింగ్ రియాక్షన్స్ అనమాట. ఓకే, రైట్. సో ఇవి లివింగ్ రియాక్షన్స్ అన్ని ఆర్గానిజమ్స్లో జరుగుతాయి.
దట్స్ వై మెటబాలిజం ఈజ్ ఎ డిఫైనింగ్ ప్రాపర్టీ. నెక్స్ట్ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు క్లాస్ వింటున్నారు కదా, అదే కాన్షియస్నెస్. ఎంత కాన్షియస్గా విన్నారు అనేది ఇంకా మీ ఎబిలిటీని బట్టి ఉంటుంది. మీరు సబ్ కాన్షియస్ మైండ్తో వింటున్నారా, కాన్షియస్ మైండ్తో వింటున్నారా, అది మీ ఎబిలిటీని బట్టి. కాన్షియస్ అంటే ఏం లేదు నాన్న, ఎబిలిటీ టు రెస్పాండ్ టు ద ఎక్స్టర్నల్ స్టిమ్యులై. ఇప్పుడు నేను మాట్లాడితే మీరు వింటున్నారు, సో నా ఎక్స్టర్నల్ స్టిమ్యులై ఏంది? నా వాయిస్. మీరు వింటున్నారు అనేది రెస్పాండింగ్ అనమాట. సో మీరు ఎబిలిటీ టు రెస్పాండ్ టు ద ఎక్స్టర్నల్ స్టిమ్యులై ఈజ్ కాల్డ్ కాన్షియస్నెస్. సో ఇది కూడా దాదాపు అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్లో, దాదాపు కాదు ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్లో ఉంటాయి. ఓకేనా సార్? బ్యాక్టీరియా కూడా ఎక్స్టర్నల్ స్టిమ్యులైకి రెస్పాండ్ అవుతుందంటే ఆబ్వియస్లీ ఎస్. అది ఎట్లా సార్ చెప్పండి? ఇంకోటి సింపుల్ నాన్న, బ్యాక్టీరియా ఉంది, ఏరోబిక్ బ్యాక్టీరియాని తీసుకెళ్ళి నువ్వు అనరోబిక్ కండిషన్స్లో పెట్టినావు అనుకో, అది చచ్చిపోతుంది. అదే అనరోబిక్ బ్యాక్టీరియాని తీసుకెళ్ళి ఏరోబిక్ పెడితే అక్కడ అది కూడా బతకదు. కొన్ని ఆబ్లిగేట్ ఎరోబ్స్ ఉంటాయి, ఆబ్లిగేట్ ఎనరోబ్స్ ఉంటాయి. అంటే ఏరోబిక్ కండిషన్కి అది రెస్పాండ్ అవుతున్నట్టే కదా. అదే ఏరోబిక్ బ్యాక్టీరియాని తీసుకొచ్చి ఆక్సిజన్లో పెడితే అది గ్రో అవుతుంది. సో నువ్వు కండిషన్ని మార్చినప్పుడు అది రెస్పాండ్ అవుతుంది కదా. అట్లనే ఫంగై కానీ చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఓకే, టచ్ మీ నాట్ ప్లాంట్ని టచ్ చేస్తే అది ఎక్స్టర్నల్ స్టిమ్యులైకి రెస్పాండ్ అవుతుంది. సో మిమోసా పుడికా, టచ్ మీ నాట్ ప్లాంట్. ఐస్ క్లోజింగ్ వెన్ ద ఎక్స్పోజర్ టు బ్రైట్ లైట్. మీ కళ్ళలో టార్చ్ లైట్ పెడితే యూ విల్ బి బ్లింకింగ్, క్లోజ్ చేస్తారు. ఎందుకంటే యు ఆర్ రెస్పాండింగ్ టు దట్ లైట్ స్టిమ్యులస్. అట్లా అన్ని ఆర్గానిజమ్స్లో కాన్షియస్నెస్ ఉంటుంది. ఇక్కడ కాకపోతే మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. కోమా పేషెంట్స్ ఉంటారు. కోమా పేషెంట్స్ అంటే వాళ్ళ బాడీ లోపల రియాక్షన్స్ జరుగుతాయి, అన్నీ జరుగుతాయి, బట్ ఎక్స్టర్నల్ స్టిమ్యులైకి అవి రెస్పాండ్ అవ్వరు. సో కోమా పేషెంట్స్ అయితే కాన్షియస్ లేరు, దే ఆర్ నాట్ రెస్పాండింగ్, బట్ వాళ్ళ బాడీలోనే ఏవైతే రియాక్షన్స్ ఉంటాయో అవి జరుగుతూ ఉంటాయి. సో అది ఇట్స్ అ సింపుల్ ఎగ్జంప్షన్. కాకపోతే కాన్షియస్నెస్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. సో దట్స్ వై ఇట్ ఈస్ ఆల్సో అ డిఫైనింగ్ property. Okay, the ability to send to the environment is the defining property of living organisms, right? Next, so manaku discuss chesina 4 properties are important nana. Enti adi? Growth, reproduction, metabolism, consciousness. ఇవి చాలా ఇంపార్టెంట్. దీంట్లో డిఫైనింగ్ ప్రాపర్టీస్ ఏంటి? డిఫైనింగ్ ప్రాపర్టీస్ దగ్గర నేను మీకు ఈ స్మైలీ ఎమోజీ పెడుతున్నాను. మెటబాలిజం అండ్ కాన్షియస్నెస్ ఆర్ ద డిఫైనింగ్ ప్రాపర్టీస్. మిగతాయి దే ఆర్ నాట్ డిఫైనింగ్ అనమాట, దే ఆర్ జస్ట్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. ఓకే, రైట్. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి సెల్యులార్ ఆర్గనైజేషన్. సో జనరల్లీ లివింగ్ ఆర్గానిజమ్స్లో చూసుకుంటే ఇట్ విల్ హ్యావ్ ఐదర్ వన్ సెల్ ఆర్ మెనీ సెల్స్. సో సెల్యులార్ ఆర్గనైజేషన్ ఉంటుంది. ఈ సెల్యులార్ ఆర్గనైజేషన్ టర్మ్ మళ్ళీ జువాలజీలో పోతే డిఫరెంట్గా ఉంటుంది. జువాలజీలో సెల్యులార్ ఆర్గనైజేషన్ ఎగ్జాంపుల్ స్పాంజెస్, పొరిఫెరన్స్ అని చదువుతూ ఉంటారు. టిష్యూ లెవెల్ ఆర్గనైజేషన్, సెల్యులార్ లెవెల్, అది లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, అది వేరే. ఇక్కడ సెల్యులార్ ఆర్గనైజేషన్ అంటే జస్ట్ ప్రెజెన్స్ ఆఫ్ సెల్. సో జనరల్లీ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్ విల్ హ్యావ్ సెల్స్ అనమాట. ఓకేనా? దిస్ ఈస్ ద బేసిక్ అండ్ ఫండమెంటల్ ఫీచర్. అందుకే ఇది డిఫైనింగ్ ఫీచరు, లేకపోతే జస్ట్ ఫీచర్ కాదు, బేసిక్ ఫీచర్. ఒక లివింగ్ ఆర్గానిజం అంటే దానికి పక్క సెల్ ఉండాలి. బ్యాక్టీరియాకైనా ఒక్క సెల్ అయినా ఉంటుంది, అది హ్యూమన్ బీయింగ్స్కైనా మిలియన్స్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి అట్లా. సో బేసిక్ ఫండమెంటల్ ఫీచర్. అర్థమవుతుందా? క్లియర్? రైట్. సో సెల్యులార్ ఆర్గనైజేషన్, ఇప్పుడు వైరసెస్ తీసుకున్నాను. వైరసెస్కి సెల్స్ ఉండవు, మరి వైరసెస్ మన బాడీని అటాక్ చేస్తున్నాయి కదా, మన బాడీలో గ్రో అవుతున్నాయి కదా. సో వైరసెస్ ఆర్ నాన్ లివింగ్ ఆర్గానిజమ్స్ వెన్ దే ఆర్ ప్రెసెంట్ అవుట్ సైడ్ ద హోస్ట్. అంటే ఇప్పుడు నా బాడీలో ఇప్పుడు కరోనా వైరసే ఉంది, కరోనా వైరస్ నా బాడీలో అటాక్ చేయనంత వరకు అది నాన్ లివింగే. వన్స్ అటాక్ చేసి నా బాడీలో రీప్రొడ్యూస్ చేస్తుందా, మెనీ వైరస్ పార్టికల్స్ని సింథసైజ్ చేస్తుందా, అప్పుడు అది లివింగ్ అవుతుంది. ఓకేనా? సో దట్స్ వై అది సెల్ కాదు, అటు డెడ్ కాదు. సో ఇట్స్ అ సబ్ సెల్యులార్ ఆర్గనైజేషన్. ఓకే, దాని గురించి మళ్ళీ మనం బయాలజికల్ క్లాసిఫికేషన్లో చదువుతాం. రైట్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టాపిక్, వాట్ ఈజ్ లివింగ్ అండ్ వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్. డైవర్సిటీ అంటే ఏంటి? వెరైటీస్ అనమాట. మన లివింగ్ వరల్డ్లో వెరైటీస్ ఆఫ్ స్పీషీస్. నేను ఫస్ట్ చెప్పినట్టు
there are varieties of species present in this living world. Can you find only plants, animals, insects ఒకటే చూస్తారా? లేదు లేదు, వెరైటీస్ ఆఫ్ ఆర్గానిజం చూస్తారు. అట్లా ఎన్ని వెరైటీస్ ఉంటాయి నాన్న మనకి? 1.7 to 1.8 మిలియన్ జస్ట్ స్పీషీస్ అనమాట. స్పీషీస్ అంటే వెరైటీ. ఈ స్పీషీస్ అన్న వర్డ్ మీకు ఎప్పుడు అర్థమవుతుంది? నెక్స్ట్ టాక్సానమికల్ కేటగిరీస్ చెప్తా కదా, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో 1 మిలియన్ అంటే 10 lakhs. సో 17 నుంచి 18 lakh వెరైటీ ఆఫ్ ఆర్గానిజమ్సే ఉన్నాయి. ఇప్పుడు మ్యాంగోస్లో వెరైటీస్, బ్రింజాల్లో వెరైటీస్, స్పీషీస్ అవన్నీ అట్లా వెరైటీస్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. lakhs, 17 to 18 lakhs ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. సో డైవర్సిటీ మీన్స్ ద వెరైటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఫౌండ్ ఆన్ ఎర్త్. సో మనకి టైనీ అమీబా ఈజ్ అ వెరీ సింపుల్, ఇట్స్ అ protistern, like single cell organism, right? నుంచి లార్జ్ ఎలిఫెంట్ విచ్ హ్యావ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్. సో దీంట్లో మీకు సింగిల్ సెల్ ఉంటుంది, డబుల్ సెల్, మల్టీ సెల్యులర్, టిష్యూ లెవెల్, ఆర్గాన్ లెవెల్, అలా హైట్ ఇంక్రీజ్ అయి లైక్ నంబర్ ఆఫ్ సెల్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ యూ విల్ ఫైండ్ మెనీ వెరైటీస్ ఆఫ్ ఆర్గానిజమ్స్. సో దాన్నే డైవర్సిటీ అంటాం నాన్న. సింపుల్, ఇక్కడ ఏం లేదు, సబ్జెక్ట్ అయితే ఏం లేదు, మీకు వెబ్సైట్లో కూడా ఏం క్వశ్చన్స్ రావు ఈ స్టేట్మెంట్ నుంచి. జస్ట్ ఇట్స్ అ కాన్సెప్ట్, అంటే వెరైటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. సో ఎన్ని వెరైటీస్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి? నంబర్ ఆఫ్ నోన్ స్పీషీస్ ఈస్ 1.7 to 1.8 మిలియన్ స్పీషీస్. యాక్చువల్లీ ద నంబర్ మే బి మచ్ హయ్యర్, 10 to 12 మిలియన్ అని అంటున్నాడు. 10 to 12 మిలియన్ వరకు కూడా రీచ్ అవ్వచ్చు అని ఎందుకు అంటున్నారంటే, ఒకటి నాన్న, నువ్వు కనిపెట్టిన కొద్దీ వెరైటీ పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు సైంటిస్ట్ రీసెర్చ్ చేసిన కొద్దీ వెరైటీస్ పెరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు బ్యాక్టీరియానే ఉంది, మన కంటికి కనిపించదు, బట్ ఇట్ ఈస్ ప్రొడ్యూసింగ్ మిలియన్స్ ఆఫ్, జస్ట్ బ్యాక్టీరియాలోనే యూ విల్ ఫైండ్ మిలియన్స్ ఆఫ్ వెరైటీస్. లైక్ దాని యొక్క ఏమంటారు, జీనోటైప్ మారుస్తూ ఉంటుంది. ఓకే, ఇట్ విల్ కంప్లీట్లీ అండర్గో మ్యూటేషన్స్, చేంజ్ అవుతున్న కొద్దీ దాని వెరైటీ మారిపోతుంది. సో అట్లా ఇఫ్ యూ సీ నాన్ లివింగ్ లైక్ నేకెడ్ అయితే చూడని వాటిని కూడా ఇంక్లూడ్ చేస్తే వెరైటీ నంబర్ చాలా ఇంక్రీజ్ అయిపోతూ ఉంటుంది. కానీ మనకి జనరల్లీ కనిపించే వాటికి అండ్ కన్సిడరేషన్లో ఉన్న ఆర్గానిజమ్స్కి 1.7 to 1.8 మిలియన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. అవునా? మరి ఇన్ని ఆర్గానిజమ్స్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇప్పుడు ఏదో ఒక ఆర్గానిజంని ఎలా గుర్తుపెట్టుకోవాలి? అసలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎందుకు ఉంది? యాజ్ అ సైన్స్ స్టూడెంట్ అట్లీస్ట్ యూ షుడ్ బి నోయింగ్ వాట్ ఆర్ ఆర్గానిజమ్స్, ఏమేమి ఆర్గానిజమ్స్ ఉన్నాయో తెలవాలి కదా. మీకు సడన్గా మీరు ఒక ఫారెస్ట్లో వెళ్ళారు, ఓకే, ఫారెస్ట్లో వెళ్తే మీకు ఏదో ఒక ఇన్సెక్ట్ కరిచింది. ఆ ఇన్సెక్ట్ అనేది ఫస్ట్ అది నీకు ఇన్సెక్ట్ అని తెలవాలి. ఇన్సెక్ట్ అని ఎలా తెలుస్తుంది? దానికి కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఇన్సెక్ట్కి వింగ్స్ ఉంటాయి, 6 legs ఉంటాయి, దాన్ని ఆర్థ్రోపోడ్ అంటాం. దాని వింగ్స్ పైన కలర్స్ ఉన్నాయా లేకపోతే ఏంటి అనేది కొన్ని ప్రాసెస్ ద్వారా తెలుసుకుంటాం. అవునా? మరి అది తెలియాలి అంటే నువ్వు ఐడెంటిఫై చేసిన తర్వాత అది ఈ ఆర్గానిజం అని చెప్పాలంటే ఫస్ట్ దానికి నామకరణం చేయాలి కదా, దానికి ఒక నేమ్ అయితే ఇవ్వాలి కదా. నేమ్ లేకపోతే ఈ ఆర్గానిజం అంటే నీకు అది ఇన్సెక్ట్ కాసిన తర్వాత దానికి లైక్ నీకు యాంటీడోటే ఉండదు. ఓకేనా? విషానికి విరుగుడు అంటారు కదా, అది ఉండదు. లైక్ నీకు అది ఏంటో తెలియకపోతే ఇంకా వేస్ట్. సో దట్స్ వై యూ హ్యావ్ టు నేమ్ అన్ ఆర్గానిజం టు ఐడెంటిఫై ఇట్ ఈజీలీ. చూడగానే నీకు ఒక మ్యాంగో పెట్టాను, దానికి అసలు మ్యాంగో అన్న పేరే లేకపోతే నువ్వు అది ఏమని చెప్తావు? ఇట్స్ ఎల్లో కలర్, ఓకే, సమ్ సర్క్యులర్ ట్రయాంగులర్ కాంబినేషన్ షేప్డ్ రౌండ్ కలర్ ఫ్రూట్, అది ఇది అని చెప్పలేవు కదా. చూడగానే మ్యాంగో అని చెప్తావు, చూడగానే మంకీ అని చెప్తున్నావు బేస్డ్ ఆన్ ద ఫీచర్స్. సో అట్లా మన ఈ లివింగ్ వరల్డ్ మీద ఈ స్పీషీస్ అన్నిటికీ కూడా నేమ్స్ పెట్టాలి. మరి 1.7 to 1.8 అంటే 18 lakh స్పీషీస్ నేమ్స్ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే, మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఓకేనా? సో దానికి నేమింగ్ ఉంటుంది. సో నేమింగ్నే మనం ఏమంటాం? నామెన్క్లేచర్. నామెన్క్లేచర్ ఈజ్ నథింగ్ బట్ నేమింగ్ ఆఫ్ ఎనీ ఆర్గానిజం. ఓకేనా సార్? ఇప్పుడు నేమింగ్ ఇవ్వాలి అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బ్రింజాల్ ఉంది నాన్న, బ్రింజాలే కాదు ఇంకా కామన్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆనియన్ ఉంది. ఆనియన్ని కామన్గా మన తెలుగులో లైక్ తెలంగాణలో ఉల్లిగడ్డ అంటారు, ఆంధ్ర సైడ్ ఉల్లిపాయ అంటారు, రాయలసీమ సైడ్ ఎర్రగడ్డ అంటారు. ఓకేనా? సో ఈ జస్ట్ తెలుగులోనే దీనికి ఒక 5-6 నేమ్స్ ఉన్నాయి. అట్లా నువ్వు ఎర్రగడ్డ అంటే నువ్వు హైదరాబాద్లో పోయి ఎర్రగడ్డ అన్నావు అనుకో అందరూ హాస్పిటల్కి పంపిస్తారు, ఆనియన్ అనుకోరు. అదే ఎర్రగడ్డ పోయి నువ్వు నార్త్ పంజాబ్లో కానీ ఎక్కడ అంటే వాళ్ళకి అర్థమే కాదు.
అదే ఉల్లిపాయ అని పోయి నువ్వు అమెరికాలో అంటే వాళ్ళకి అర్థం కాదు. అంటే అందరికీ కామన్గా ఒక నేమ్ ఉండాలి కదా, అదే సైంటిఫిక్ నేమ్. ఓకే, సైంటిఫిక్ నేమ్ అంటే ఇట్స్ ఎ కామన్ నేమ్ గివెన్ బై సైంటిస్ట్ టు సే ఇట్ యాజ్ కామన్. ఇప్పుడు అది ఎర్రగడ్డనా తెల్లగడ్డనా లేకపోతే ఆనియనా ఉల్లిపాయనా అవన్నీ మనకు సంబంధం లేదు, దానికి కామన్ ఒక నేమ్ ఉంటుంది, సైంటిఫిక్ నేమ్. వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ఆనియన్? ఆలియం సీపా. ఈ ఆలియం సీపా అంటే నువ్వు ప్రపంచంలో ఎక్కడ పోయినా ఆలియం సీపా ఆనియనే, ఇంకా అదే మనకు కనిపించేది ఆనియన్. ఇంగ్లీష్ నేమ్ కూడా కాదు, సైంటిఫిక్ నేమ్ ఉండాలి. సో అట్లా నేమింగ్ చేయడం అనేది నామెన్క్లేచర్ అనమాట. ఓకేనా సార్? బైనామియల్ నామెన్క్లేచర్ అంటే ఏంటో చెప్తా వినండి. ఫస్ట్ నామెన్క్లేచర్ అంటే దేర్ షుడ్ బి ఓన్లీ వన్ నేమ్ విచ్ ఈస్ కామన్. ఇంకా ప్రపంచంలో లైక్ లోకల్ నేమ్స్ ఏవైనా ఉండని, బట్ వన్ సైంటిఫిక్ నేమ్ అదే అందరూ ఫాలో అవ్వాలి. సో ఆ నేమింగ్ అ సింగిల్ నేమ్ ఈజ్ కాల్డ్ నామెన్క్లేచర్. ఆ నేమ్లో మనకి 2 కాంపనెంట్స్ ఉంటాయి అన్నమాట. దెర్ ఆర్ 2 కాంపనెంట్స్ ప్రెజెంట్ ఇన్ ద నేమ్. 2 కాంపనెంట్స్ అంటే ఒక నేమ్లో 2 పార్ట్స్ ఉంటాయి. ఇంతకుముందు చెప్పాను కదా ఏలియం సీపా. ఏలియం సీపా అనేది ఒక సింగిల్ వర్డ్ కాదు కదా, ఏలియం ఒకటి సీపా ఒకటి. ఓకేనా? ఏలియం సీపా ఇస్ అ ఏలియం సీపా ఇస్ అ 2 డిఫరెంట్ వర్డ్స్. సో ఈ 2 డిఫరెంట్ కాంపోనెంట్స్ని యూజ్ చేసి కామన్గా మనం ఆలియం సీపా అంటాం. ఆలియం సీపా ఇస్ అ కామన్ నేమ్. సో గివింగ్ వన్ నేమ్ బట్ యూజింగ్ 2 కాంపోనెంట్స్, అందుకే దీన్ని బై నామియల్ నామెన్క్లేచర్. బై అంటే 2, నామియల్ అంటే నేమ్స్. 2 నేమ్స్ కలిపి ఒక నేమ్ చేయడాన్ని బైనామియల్ నామెన్క్లేచర్. లైక్ 2 కాంపోనెంట్స్తో ఒక నేమ్ ఇవ్వడాన్ని బైనామియల్ నామెన్క్లేచర్ అంటాం. ఈ బైనామియల్ నామెన్క్లేచర్ని మనకి ఇక్కడ చూడండి, బైనామియల్ నామెన్క్లేచర్ గురించి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ ఇచ్చారు. గివ్ మీ అ సెకండ్. ఓకే రైట్. సో మనం బైనామియల్ నామెన్క్లేచర్ దగ్గర ఉన్నాం కదా. బైనామియల్ నామెన్క్లేచర్ అనేది ఇట్స్ ఎ ఇంపార్టెంట్ సిస్టమ్ గివెన్ బై ద సైంటిస్ట్ క్యారోలస్ లినేయస్ అనమాట. లినేయస్ సైంటిస్ట్ హస్ గివెన్. క్యారోలస్ లినేయస్ సైంటిస్ట్ ఈ నేమింగ్ సిస్టమ్ని ఇచ్చాడు. ఓకేనా సార్? మరి ప్లాంట్స్కి ఒక నేమ్, యానిమల్స్కి ఒక నేమ్ ఉంటుందా అంటే అవును. ప్లాంట్స్కి అన్నిటికీ ఇచ్చేది ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, అంటే ఒక కోడ్ ఉంటుంది అనమాట. దాన్నే ICBN అంటాం. ICBN అంటే ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామెన్క్లేచర్. నువ్వు ప్లాంట్స్కి ఏ పేరు ఇవ్వాలైనా ఈ ICBN వాళ్ళు ఇచ్చిన ప్రిన్సిపల్ ద్వారా ఇవ్వాలి. ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామెన్క్లేచర్. ఓకేనా? అంటే ప్లాంట్స్ యొక్క నేమింగ్ ఇవ్వాలంటే వాటికి కొన్ని రూల్స్ ఉంటాయి, ఆ రూల్స్ ప్రకారమే ఇవ్వాలి. అదే నువ్వు యానిమల్స్కి ఇవ్వాలి అంటే ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ జువాలజికల్ నామెన్క్లేచర్, వీటి ప్రకారం నువ్వు నేమింగ్ ఇవ్వాలన్నమాట. ఓకేనా? ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ జువాలజికల్ నామెన్క్లేచర్, రైట్? సో దీన్ని బట్టి నువ్వు ప్లాంట్కి అయితే ప్లాంట్కి, యానిమల్కి అయితే యానిమల్కి నువ్వు నేమింగ్ ఇస్తావు. ఓకే రైట్. సో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. ఎవ్రీ ఇయర్ ఐపీలో వాట్ ఈజ్ ICBN స్టాండ్స్ ఫర్ అని అడుగుతారు. సింపుల్, ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామెన్క్లేచర్. రాస్తే 2 మార్క్స్ వచ్చేస్తాయి. అక్కడ నీకు ఎక్స్ప్లెనేషన్ కూడా అడగట్లేదు, జస్ట్ వాట్ ఈజ్ ICBN స్టాండ్స్ ఫర్ అంటారు. సో ఇట్స్ అ 2 మార్క్స్ క్వశ్చన్, ఇంపార్టెంట్. సారీ, యా నెక్స్ట్ రైట్. ఇప్పుడు నేమింగ్ ఇవ్వాలి కదా, మరి నేమింగ్ ఇవ్వాలంటే ఇట్ హ్యాస్ సమ్ రూల్స్ అన్నమాట. ఓకే, వాట్ ఆర్ ద రూల్స్ ఆఫ్ ద బైనామియల్ నామెన్క్లేచర్ అంటే కొన్ని 4 రూల్స్ ఉంటాయి, వెరీ ఇంపార్టెంట్. లినేయస్ ప్రపోజ్ చేసిన రూల్స్ 4 ఉంటాయి. సో బయాలజికల్ నేమ్ ఎప్పుడు రాసినా ఇట్ హ్యాస్ 2 కాంపనెంట్స్ అని చెప్పాం కదా. సో అవి ఎలా రాయాలి, అవి ఎలా ఉంటాయి అన్నదానికి 4 రూల్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ రూల్, సెకండ్ రూల్, థర్డ్ రూల్, ఫోర్త్ రూల్. ఫస్ట్ రూల్ ఏంటంటే బయాలజికల్ నేమ్స్ ఆర్ జనరల్లీ రిటన్ ఇన్ లాటిన్. జనరల్లీ దే ఆర్ ఇన్ లాటిన్ అండ్ రిటన్ ఇన్ ఇటాలిక్స్ అనమాట. ఇప్పుడు ఉల్లిగడ్డ కానీ ఉల్లిపాయ అంటే అది తెలుగు లాంగ్వేజ్. సో లాటిన్లో లాంగ్వేజ్కి మీనింగ్ వచ్చేటట్టు లాటిన్లో ఉండాలి. రాయడం ఎలా రాయాలి? ఇటాలిక్స్లో రాయాలి. ఓకేనా?
ఇప్పుడు మనం హిందీలో రాసేది దేవనాగరి స్క్రిప్ట్ అనేది దేవనాగరి. అట్లా ఇటాలిక్స్కి ఒక స్క్రిప్ట్ ఉంటుంది, అవునా? రైట్. దే ఆర్ లాటినైజ్డ్ ఆర్ డిరైవ్ ఫ్రమ్ లాటిన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ ఆరిజిన్. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైస్ ఉంది, లేకపోతే వీట్ ఉంది, లేదా కొన్ని వెరైటీస్ మన ఇండియాలోనే ఆరిజిన్ అయినాయి. అది ఇండియాలో పుట్టని, శ్రీలంకలో పుట్టని, ఎక్కడైనా పుట్టని, కానీ అది లాటిన్కి సంబంధించిన మీనింగే ఉండాలి, లాటినైజ్డ్ వర్డ్సే ఉండాలి. ఓకేనా? అర్థమవుతుందా? దట్స్ వై. నెక్స్ట్, ద ఫస్ట్ వర్డ్ ఇన్ అ బయాలజికల్ నేమ్ రిప్రజెంట్ జీనస్ వైల్ ద సెకండ్ కాంపోనెంట్ ఇస్ ఎ స్పెసిఫిక్ ఎపిథెట్. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. కామన్ ఎగ్జాంపుల్ మనకి మ్యాంగిఫెరా ఇండికా. మ్యాంజిఫెరా ఇండికా. సో ఈ మ్యాంగిఫెరా ఇండికాలో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి, ఒకటి మ్యాంగిఫెరా ఉంది, ఒకటి ఇండికా ఉంది, రైట్? ఈ మ్యాంగిఫెరా ఏదైతే ఫస్ట్ రాస్తామో దాన్ని జీనస్ అంటాం, జెనరిక్ నేమ్. ఓకేనా? దీన్ని జెనరిక్ నేమ్ అంటాం. జెనరిక్ నేమ్, ఇట్ విల్ రిప్రజెంట్ జీనస్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇండికా అంటే ఇట్స్ ఎ స్పెసిఫిక్ ఎపిథెట్, అంటే స్పెసిఫిక్ కాంపోనెంట్. ఇట్ విల్ రిప్రజెంట్ ద స్పీషీస్ నేమ్, స్పెసిఫిక్ ఎపిథెట్. యా, స్పెసిఫిక్ ఎపిథెట్. ఓకేనా? మ్యాంగిఫెరా ఇండికాలో మ్యాంగిఫెరా ఈజ్ అ జీనస్, జెనరిక్ నేమ్ విచ్ ఇస్ రిప్రజెంట్ జీనస్, అండ్ స్పీషీస్లో ఇట్ ఈస్ అ స్పెసిఫిక్ ఎపిథెట్. క్లియర్? ఇది బైనామియల్ నామెన్క్లేచర్. సో ఇంకొక థర్డ్ రూల్ ఏంటంటే బోత్ వర్డ్స్ ఆర్ బయాలజికల్లీ హ్యాండ్ రిటన్. సో ఎప్పుడైనా రాసినప్పుడు బయాలజికల్లీ హ్యాండ్ రిటన్ రాయాలి, అండ్ బోత్ షుడ్ బి అండర్లైన్డ్ సపరేట్లీ. ఇవి 2 నేమ్స్ని కూడా అండర్లైన్ చేయాలన్నమాట. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ రూల్ ఏంటి అంటే, ఇక్కడ మీకు ఇది కంబైన్డ్ అయింది ఫాంట్. ఫోర్త్ రూల్ ఏం లేదు నాన్న, జీనస్ నేమ్ రాసేటప్పుడు ఆల్వేస్ జీనస్ ఫస్ట్ వర్డ్ షుడ్ బి క్యాపిటల్. జీనస్ నేమ్ రాసినప్పుడు క్యాపిటల్స్లో ఉండాలి, ఎం క్యాపిటల్ ఉండాలి. స్పెసిఫిక్ ఎపిథెట్ రాసినప్పుడు లోయర్ కేస్ అంటే స్మాల్ లెటర్లో ఉండాలి, అప్పర్ కేస్ అంటే క్యాపిటల్ లెటర్లో ఉండాలి. జీనస్ నేమ్ ఫస్ట్ లెటర్, నెక్స్ట్ లెటర్ వచ్చేసి స్మాల్. ఓకేనా? ఒకవేళ సైంటిఫిక్ నేమ్ ఉందనుకోండి, ఇప్పుడు ఎవరైతే ఇన్వెంట్ చేశారో ఆ స్పీషీస్ని, ఆ సైంటిఫిక్ నేమ్ అంటే ఆ సైంటిస్ట్ యొక్క నేమ్ని లాస్ట్లో రాయాలి. ఎలా? అబ్రివియేటెడ్ అంటే షార్ట్ కట్ ఫామ్లో రాయాలి. సో ఈ మ్యాంగిఫెరా ఇండికాని ఇన్వైట్ చేసింది లినేయస్. సో లినేయస్ని మనం షార్ట్ కట్లో లిన్ అని రాస్తాం. సో దిస్ ఈజ్ హౌ బైనామియల్ నామెన్క్లేచర్ ఈస్ డన్. ఓకే, రైట్. So this is about diversity in living world. Okay, next coming to taxonomical categories. ఇది ఏంటి అంటే ఏం లేదు నాన్న, ఇంతకుముందు చెప్పాను కదా, జస్ట్ డైరెక్ట్లీ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఇన్ టు ఒక ఫారెస్ట్లో వెళ్ళారు నార్మల్గా, ఇంతకుముందు మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఒక స్నేక్ కానీ లేకపోతే ఏదో ఒక ఇన్సెక్ట్ కానీ మీకు కుట్టింది, లేకపోతే ఏదో ఒక కొత్త ఆర్గానిజంని మీరు చూశారు. అది చూసిన వెంటనే మీకు కొన్ని ఫీచర్స్ అన్నీ కనిపిస్తుంటాయి. ఫస్ట్ అది ప్లాంటా, యానిమలా, లేకపోతే అది యానిమల్స్ అయితే అది ఇన్సెక్టా, యానిమల్ అని నువ్వు ఎలా చెప్తున్నావు, ఇన్సెక్ట్ అని నువ్వు ఎలా చెప్తున్నావు. ఓకే, ఇన్సెక్ట్ అయితే అది వాట్ టైప్ ఆఫ్ ఇన్సెక్ట్. ఇన్సెక్ట్స్లో కూడా మళ్ళీ రకాలు ఉంటాయి కదా మనకి, వెదర్ ఇట్ ఈస్ పాయిజనస్ ఆర్ నాన్ పాయిజనస్. ఓకే, వెదర్ ఇట్ హ్యాస్ వింగ్స్ ఆర్ నాట్, అది ఇన్సెక్ట్ అని ఎలా చెప్తున్నావు, వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ వింగ్, స్టింగ్స్ ఉన్నాయా, ఇవన్నీ ఫీచర్స్ ఇవన్నీ మైండ్లో రన్ అవుతాయి, అవునా. సో అవన్నీ రన్ అయ్యి నువ్వు ఒక లాస్ట్కి దాన్ని ఒక కేటగిరీలో పెడతావు. అరే ఇట్ బిలాంగ్స్ టు ఫస్ట్ ఇట్ బిలాంగ్స్ టు యానిమల్, దాని తర్వాత యానిమల్లో అగైన్ ఫైలం ఆర్థ్రోపోడా అంటావు, ఆర్థ్రోపోడాలో ఇన్సెక్ట్, అదే ఆర్థ్రోపోడా, దాని తర్వాత ఇన్సెక్ట్స్ కదా, ఇన్సెక్టా, దాని తర్వాత యూ విల్ అలా నువ్వు ఒక లాస్ట్గా ఒక కేటగిరీలో పెడతావు. సో ఈ ప్రాసెస్నే మనం టాక్సానమీ అంటే ఈ ప్రాసెస్నే మనం అంతా వీటిని మనం ఏమంటాం టాక్సానమీ కింద చదువుతాం. టాక్సానమీ అంటే వెనెవర్ యు ఆర్ డిస్క్రైబింగ్ ఎనీ న్యూ ఆర్గానిజం యూ హ్యావ్ టు ఫాలో సమ్ ప్రాసెసెస్ అనమాట. ఏంది, ఫస్ట్ ఆ ఆర్గానిజంని ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫికేషన్, క్లాసిఫికేషన్, లేదు ఐడెంటిఫికేషన్, నెక్స్ట్ ఇస్ క్యారెక్టరైజేషన్. క్లాసిఫికేషన్
అండ్ నామెన్క్లేచర్. ఇప్పుడు నీకు ఒక కొత్త ఆర్గానిజం కనిపించింది అనుకో, సో ఫస్ట్ దాన్ని ఐడెంటిఫై చేయాలి. బేస్డ్ ఆన్ సమ్ ఫీచర్స్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై దాట్ పర్టికులర్ ఆర్గానిజం అనమాట. ఓకేనా, దాన్ని పర్టికులర్ ఆర్గానిజం మనం ఐడెంటిఫై చేయాలి, రైట్. ఐడెంటిఫై చేసిన తర్వాత దాని క్యారెక్టరిస్టిక్స్, అరే ఈ ఫీచర్స్ ఉంటాయి ఇది అని చెప్తాం. తర్వాత దాన్ని ఒక గ్రూప్లో క్లాసిఫై చేయాలి. లాస్ట్కి మనం దాని యొక్క నేమ్ ఇవ్వాలన్నమాట. నామెన్క్లేచర్ గురించి చదివాం. మరి క్లాసిఫై చేయాలి అంటే దానికి ఒక గ్రూప్, ఒక కేటగిరీలో క్లాసిఫై చేయాలి కదా. ఏ కేటగిరీలో క్లాసిఫై చేస్తావు అనేది టాక్సానమీ అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకుముందు చెప్పినప్పుడు అది యానిమల్ అని చెప్పాలంటే యానిమల్ అనేది ఒక కేటగిరీ. యానిమల్స్లో మళ్ళీ ఫైలం ఆర్థోపోడా అనేది ఒక కేటగిరీ, ఇన్సెక్టా అదొక కేటగిరీ. సో అట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయన్నమాట. సో ఆ ఇండివిజువల్ కేటగిరీనే మనం ఏమంటామంటే టాక్సాన్ అంటాం. వాట్ ఈస్ దట్ ఇండివిజువల్ కేటగిరీ కాల్డ్ యాజ్ టాక్సాన్, రైట్. టాక్సాన్ ఈజ్ నథింగ్ బట్ ద ఇండివిజువల్ కేటగిరీ, రైట్. సో ఈ ప్రాసెస్ని మనం ఏమంటాం, ఈ ప్రాసెస్ ఆఫ్ క్లాసిఫికేషన్ని మనం ఏమంటాం టాక్సానమీ. ఓకే, నథింగ్ బట్ టాక్సానమీ అంటే నువ్వు బేస్డ్ ఆన్ సమ్ ఫీచర్స్ యు ఆర్ క్లాసిఫైయింగ్ ఇట్. సో ఆ ఏదైతే కేటగిరీలో క్లాసిఫై చేస్తావో దాన్ని టాక్సాన్ అంటాం. ఈ ప్రాసెస్ని అంతా టాక్సానమీ అంటాం. టాక్సానమీలో ఏమొస్తాయి, ఐడెంటిఫికేషన్. ఫస్ట్ నువ్వు అది ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలి. అది లివింగా నాన్ లివింగా అనేది కూడా ఐడెంటిఫికేషనే. తర్వాత క్యారెక్టరైజేషన్, దానికి ఉన్న క్యారెక్టర్స్ అన్ని డిస్క్రైబ్ చేయాలి, క్లాసిఫై చేయాలి అండ్ నామెన్క్లేచర్ ఇవ్వాలి. నామెన్క్లేచర్ అయిపోయింది. ఐడెంటిఫికేషన్ ఈజ్ కామన్, క్యారెక్టరైజేషన్ మనకు తెలిసిందే. నామెన్క్లేచర్ అనేది 2 నేమ్స్ కాంపోనెంట్స్ యూజ్ చేసి ఇవ్వాలని చెప్పా. ఫస్ట్ నేమ్ ఇవ్వాలి అంటే దాని యొక్క ఫీచర్స్ తెలవాలి కదా. ఫీచర్స్ తెలవాలంటే దాన్ని ఒక కేటగిరీలో పెట్టాలి కదా. సో దాన్ని క్లాసిఫికేషన్ అంటాం. సో అట్లా మనకి ఈ కేటగిరీ అని ఎన్ని కేటగిరీస్ ఉంటాయి ఇంతకుముందు చెప్పాను. యానిమల్, లేకపోతే ఇన్సెక్టా, ఆర్థోపోడా, ఇవన్నీ చెప్పాను కదా. అసలు ఇవన్నీ ఏంటి, ఇవన్నీ కేటగిరీస్ అనమాట. వాటిని మనం టాక్సానమికల్ కేటగిరీస్ అంటాం. ఓకే, టాక్సానమికల్ కేటగిరీస్. మనకి టాక్సానమికల్ కేటగిరీస్ బేసికల్లీ 7 ఉంటాయి. ఏంటి, సింపుల్ నిమోనిక్ గుర్తుపెట్టుకోవాలి. KPC ఆఫ్ GS, KPC ఆఫ్ GS అనమాట. ఏంటి, K ఫర్ కింగ్డమ్, P ఫర్ ఫైలం, నెక్స్ట్ క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్, లాస్ట్ వచ్చేది స్పీషీస్ అనమాట. స్పీషీస్ వస్తే ఇండివిజువల్, ఒక ఆర్గానిజంని స్పీషీస్ అంటాం. ఓకేనా. సో దిస్ ఈజ్ ద లెవెల్స్ ఆఫ్ టాక్సాన్ అనమాట. సో ఈ ఒక కింగ్డమ్ని కూడా మనం ఒక టాక్సాన్ అనొచ్చు, క్లాస్ని కూడా ఒక టాక్సాన్ అనొచ్చు, ఓకే, ఫ్యామిలీని కూడా టాక్సాన్ అనొచ్చు. సో ఇవన్నిటిని ఒక్కొక్క టాక్సాన్ అంటాం. మనకి ఇలా 7 లెవెల్స్ ఉన్నాయి. సో ఈ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ మనం ఏమంటాం, హైరార్చీ ఆఫ్ క్లాసిఫికేషన్. సో వీఆర్ క్లాసిఫైయింగ్ ఇంటూ హైరార్కీ. హైరార్కీ అంటే ఏంటి, నథింగ్ బట్ లెవెల్స్. సో స్పీషీస్, జీనస్, ఫ్యామిలీస్, ఆర్డర్, క్లాస్, ఫైలం అండ్ కింగ్డమ్. సో ఇదంతా లెవెల్స్ అనమాట. అన్నిట్లో హైయెస్ట్ ర్యాంక్ ఎవరిది, కింగ్డమ్. లోయెస్ట్ ర్యాంక్ ఏంటి, స్పీషీస్. హైయెస్ట్ లోయెస్ట్ అంటే ఏం లేదు నాన్న, స్పీషీస్ అంటే ఒక్క ఆర్గానిజం. అట్లా గ్రూప్ ఆఫ్ స్పీషీస్ కలిపితే జీనస్ అవుతుంది, గ్రూప్ ఆఫ్ జీనస్ కలిపితే ఫ్యామిలీ అవుతుంది, గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ కలిపితే ఆర్డర్ అవుతుంది, గ్రూప్ ఆఫ్ ఆర్డర్ కలిపితే క్లాస్ అవుతుంది, గ్రూప్ ఆఫ్ క్లాస్ కలిపితే ఫైలం అవుతుంది అండ్ గ్రూప్ ఆఫ్ ఫైలా కలిపితే కింగ్డమ్ అవుతుంది. సో కింగ్డమ్లో ఎక్కువ ఆర్గానిజమ్స్ ఉంటారు కంపేర్డ్ టు ఫైలం. ఫైలం కంపేర్ చేస్తే క్లాసు, ఆర్డర్, తర్వాత ఫ్యామిలీ, జీనస్, స్పీషీస్ అంటే ఒక సింగిల్ ఇండివిజువల్. ఇప్పుడు నేనున్నాను, ఐఎమ్ అ స్పీషీస్, హ్యూమన్ స్పీషీస్, హోమోసెపియన్స్. ఐ బిలాంగ్ టు హోమోసెపియన్స్. సో మై స్పీషీస్ ఈజ్ సెపియన్స్ అనమాట. ఐఎమ్ అ ఇండివిజువల్. ఒక మంకీ ఉంది, మంకీ ఈజ్ అ ఇండివిజువల్. అట్లా గ్రూప్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ మంకీస్ కలిపితే జీనస్ అవుతుంది. ఈ మంకీస్ అన్నీ ఒక ఫ్యామిలీ కిందికి చెందుతాయి. సో దాంట్లో మంకీస్ వస్తాయి, చింపాంజీస్ వస్తాయి, ఓకేనా, గొరిల్లాస్ వస్తాయి. అవన్నీ కలిపి ఒక ఫ్యామిలీ. మళ్ళీ ఇవన్నీ ఒక ఆర్డర్కి చెందుతాయి, ఇవన్నీ ఒక క్లాస్కి చెందుతాయి. మమ్మల్స్, మంకీస్ అనేవి మమ్మల్స్ కదా, మళ్ళీ మమ్మల్స్ ఇవన్నీ కాకుండా మిగతా అన్నీ కలిపితే ఫైలం వస్తుంది. ఫైలం తర్వాత కింగ్డమ్ వస్తుంది. సో అట్లా మనకి 7 లెవెల్స్ ఉంటాయి. ఇదే కాన్సెప్ట్ మీకు తర్వాత స్లైడ్స్ అన్నింటిలో కూడా సేమ్ కాన్సెప్ట్, డిఫరెన్స్ ఏం లేదు. ఓకేనా, రైట్.
ఫస్ట్ లెట్స్ డిస్కస్ అబౌట్ స్పీషీస్. కింది నుంచి పైకి రావాలి, ఓకేనా. స్పీషీస్ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్. బేసిక్ యూనిట్ క్లాసిఫికేషన్ అంటే ఏదో ఒక ర్యాంక్లో వెళ్ళి పెట్టాలని చెప్పాను కదా, ఏదో ఒక కేటగిరీలో పెట్టాలని చెప్పాను కదా. ఫస్ట్ బేసిక్ యూనిట్ ఏంటి? స్పీషీస్. నువ్వు ఫస్ట్ అది ఒక ఆర్గనిజం అని చెప్పకపోతే నువ్వు క్లాసిఫై ఎట్లా చేస్తావు? ఇట్స్ అన్ ఇండివిజువల్. లైక్ యూ హ్యావ్ టు, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక కొత్త వెరైటీ ఆఫ్ ఫ్రూట్ కనిపించింది, ఆ ఫ్రూట్ అనేది ఒక ఇండివిజువల్ కేటగిరీ, ఇండివిజువల్ ఆర్గానిజం. సో ఆ ఇండివిజువల్ బేస్ ఉంటేనే యూ కెన్ బిల్డ్ ఇట్ ఇంటూ అది ఫ్రూటా, తర్వాత అది డైకాటా, మోనోకాటా, అది నువ్వు తర్వాత వెళ్ళగలుగుతావు. సో ఫస్ట్ దట్స్ వై స్పీషీస్ ఈజ్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్. దిస్ పాయింట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్? స్పీషీస్ అన్నమాట, ఓకే. సో గ్రూప్ ఆఫ్ సిమిలర్ ఆర్గానిజం దట్ ఆర్ ఇంటర్బ్రీడ్ అండ్ ప్రొడ్యూస్ ఫర్టైల్ ఆఫ్ స్ప్రింగ్స్ ఆర్ కాల్డ్ స్పీషీస్. అంటే ఏం లేదన్న, స్పీషీస్ అంటే గ్రూప్ ఆఫ్ సిమిలర్ ఆర్గానిజమ్స్. సిమిలారిటీస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మంకీస్ ఉన్నాయి, మంకీస్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మంకీస్ అన్ని 4-5 మంకీస్ అవన్నీ సేమ్ ఉంటే అవన్నీ స్పీషీస్ అంటాం. మంకీస్ బిలాంగ్ టు ద సేమ్ స్పీషీస్. నువ్వు ఒక మంకీ తీసుకురా, 2 తీసుకురా, 3 తీసుకురా, ఇవన్నీ మంకీస్. మీ ఇంటి ముందు గుంపులుగా కోతులు వస్తాయి కదా, ఇవన్నీ ఒక స్పీషీస్కి చెందినవి జనరల్, ఓకే, జనరల్గా చెప్తున్నా. సో దే కెన్ ఇంటర్బ్రీడ్. సో వన్ మంకీ, ఫీమేల్ మంకీ అండ్ మేల్ మంకీ కెన్ ప్రొడ్యూస్ అ బేబీ మంకీ. సో వాడి ఇంటర్బ్రీడింగ్ కెపాసిటీ ఉండాలి. ఇప్పుడు ఇంటర్బ్రీడ్ అంటే జస్ట్ వెరైటీలో డిఫరెన్స్ ఉంటుంది. అదే ఇంకో కంప్లీట్ డిఫరెంట్ స్పీషీస్ బిలాంగింగ్ టు డిఫరెంట్ ఫ్యామిలీ యూ కెనాట్ ఇంటర్బ్రీడ్ అండ్ దట్ విల్ నాట్ ప్రొడ్యూస్ అన్ ఆర్గానిజం. సింపుల్గా horse will, female and male horse will produce a baby. Female donkey and male donkey produces a baby. But when horse and donkeys are in like crossbreed cheste, they will produce a different organism that will not have the capacity of division. So that manaki division like ప్రొడ్యూసింగ్ కెపాసిటీ అనేది ఉండాలంటే ఇంటర్బ్రీడింగ్ అనేది ఉండాలి. ఇంటర్బ్రీడ్ చేసిన తర్వాత ఫర్టైల్ ఆఫ్ స్ప్రింగ్స్ ప్రొడ్యూస్ అవ్వాలి. సార్ ఇప్పుడు హార్స్ డాంకీ ఎగ్జాంపుల్ తీసుకున్నారు. హార్స్కి డాంకీకి ఇంటర్బ్రీడ్ చేస్తే దట్ విల్ ప్రొడ్యూస్ అన్ ఆర్గానిజం. బట్ దట్ హెన్నీ ఆర్ మ్యూల్ ఏదైతే ప్రొడ్యూస్ అయిందో దట్ ఈస్ నాట్ ఫర్టైల్. అంటే అది మళ్ళీ ఇంకొక జనరేషన్ని ప్రొడ్యూస్ చేయలేదు. సో దట్ ఈస్ నాట్ ఫర్టైల్, స్టెరైల్ అనమాట. సో ఫర్టైల్ ఆఫ్ స్ప్రింగ్స్ని ప్రొడ్యూస్ చేయాలి. సింగిల్ ఒక ఇండివిజువల్ని మనం స్పీషీస్ అంటాం, ఓకేనా. ఎగ్జాంపుల్ మ్యాంగిఫెరా ఇండికా. జనరల్గా మనం తినే మ్యాంగో ఉంది కదా, మ్యాంగో వెరైటీ. సో సేమ్ రకమైన వెరైటీస్ ఒక స్పీషీస్ ఉంటాయి. దాంట్లో బంగినపల్లి ఒక వెరైటీ, ఓకే, రసాల మ్యాంగో ఒక వెరైటీ, అదొక స్పీషీస్కి చెందింది, ఇదొక స్పీషీస్కి చెందింది, అట్లా మనకి డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. సో ఈ ఇండికా అంటే ఇండియన్ ఆరిజిన్, ఓకే. అట్లా మనకి వేరే కంట్రీస్లో డిఫరెంట్ మ్యాంగోస్ దొరుకుతాయి, అదొక స్పీషీస్ అనమాట, రైట్. మ్యాంగిఫెరా ఇండికా, హోమోసెపియన్స్. ఈ మ్యాంగిఫెరా ఇండికాలో స్పీషీస్ని ఇండికేట్ చేసేది ఎవరు? ఇండికా. హోమోసెపియన్స్లో సెపియన్స్ని ఇండికేట్ చేస్తుంది. సెపియన్స్ వేటిని ఇండికేట్ చేస్తుంది? స్పీషీస్ని ఇండికేట్ చేస్తుంది. పాంథెరా లియో అంటే లయన్, ఓకే. పాంథెరా లియో అంటే లయన్, పాంథెరా టైగ్రిస్ అంటే టైగర్. సో లియో ఈజ్ ఇండికేటింగ్ ద ఇండివిజువల్ లయన్ అనమాట, ఓకే. దిస్ ఈజ్ అబౌట్ స్పీషీస్. సో గ్రూప్ ఆఫ్ స్పీషీస్, ఇంతకుముందు లయన్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, లయన్ కాకుండా మళ్ళీ నెక్స్ట్ టైగర్. లయన్ ఒక వెరైటీ, టైగర్ ఒక వెరైటీ. సో గ్రూప్ ఆఫ్ స్పీషీస్ కలిపితే జీనస్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు పాంథెరా లియో ఉంది, పాంథెరా లియో, పాంథెరా టైగ్రిస్, ఇవి రెండు కామన్గా దేనికి చెందుతాయి? పాంథెరా. పాంథెరా ఈజ్ అ గ్రూప్ విచ్ విల్ ఇంక్లూడ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ స్పీషీస్ అనమాట. సో పాంథెరా ఈజ్ అ జీనస్, లియో ఆర్ టైగ్రిస్ ఈజ్ అ స్పీషీస్. అట్లానే సొలానం ఉంది, సొలానం ట్యూబరోజం, సొలానం మెలంజినా, ఓకే, బ్రింజాల్. జనరల్లీ ఇవన్నీ రెండు సొలానంకే చెందినాయి, ఓకే. పొటాటో, బ్రింజాల్, ఇవి రెండు సొలానం జీనస్కి చెందినాయి. బట్ బ్రింజాల్ ఈజ్ డిఫరెంట్, అగైన్ దిస్ ఈజ్ డిఫరెంట్, ఓకే, రైట్. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ జీనస్ విల్ కమ్ అండర్, గ్రూప్ ఆఫ్ జెనరా ఈస్ కమింగ్ అండర్ ఫ్యామిలీ, ఓకేనా. ఇప్పుడు చూడండి అన్న, స్పీషీస్ నుంచి జీనస్కి వచ్చినప్పుడు సిమిలారిటీస్ తగ్గినాయా లేదా? ఇప్పుడు లయన్ ఉన్నాయి, లయన్లో వెరైటీస్ ఆఫ్ సబ్ స్పీషీస్ ఉంటాయి, వెరైటీ ఆఫ్ లయన్స్ ఉంటాయి, మనకి రకరకాల లయన్స్ తెలుసు. బట్ అదే లయన్ నువ్వు టైగర్తో కంపేర్ చేసినప్పుడు సిమిలారిటీస్ తగ్గినాయా? అంటే నువ్వు స్పీషీస్ నుంచి జీనస్కి వచ్చినప్పుడు సిమిలారిటీస్ తగ్గినాయి. అది మళ్ళీ జీనస్ నుంచి నువ్వు ఫ్యామిలీకి వచ్చినావు అనుకో. ఇప్పుడు ఫ్యామిలీకి వస్తే క్యాట్ ఉంది కదా, క్యాట్ కూడా ఇట్ విల్ రిజెంబుల్ లైక్ వాట్?
క్యాట్ విల్ రిజెంబుల్ లైక్ క్యాట్ కూడా టైగర్ లాగే కనిపిస్తుంది, కానీ క్యాట్కి టైగర్కి లయన్కి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఇప్పుడు ఫీలీస్ గురించి చెప్తున్నా. ఫీలీస్ అంటే క్యాట్ అనమాట. ఓకే, సో ఈ క్యాట్ అనేది ఇట్ విల్ రిజెంబుల్ లైక్ అ టైగర్. బట్ నువ్వు టైగర్ తోటి క్యాట్కి కంపేర్ చేస్తే సిమిలారిటీస్ తగ్గినాయా లేదా? సో లయన్లో వెరైటీస్ ఉంటాయి, టైగర్లో వెరైటీస్ ఉంటాయి. బట్ లయన్కి టైగర్కి సిమిలారిటీస్ తగ్గినాయి, మళ్ళీ క్యాట్కి సిమిలారిటీస్ తగ్గినాయి. బట్ ఇవన్నీ కూడా ఒకే ఫ్యామిలీకి చెందుతాయి అనమాట. వాట్ ఈస్ దట్ ఫ్యామిలీ? ఓకే, ఫెలిడే అనే ఫ్యామిలీకి చెందుతాయి. ఫెలిడే ఫ్యామిలీ కిందికి లయన్స్, క్యాట్స్, టైగర్స్ ఇవన్నీ వస్తాయన్నమాట. అట్లానే సొలనేసి ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా, ఆనియన్ మన బ్రింజాల్, పొటాటో ఇవన్నీ ఒక జీనస్కి చెందినవి. కాకపోతే సొలానం, దతురా, పెటూనియా ఇవన్నీ కలిపితే సొలనేసి ఫ్యామిలీకి వస్తాయి అన్నమాట. సొలనేసిలో మెనీ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి. మళ్ళీ మనం నెక్స్ట్ చాప్టర్స్లో వీటి ఇండివిజువల్గా చాలా డీటెయిల్గా ఉంటుంది. జస్ట్ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫ్యామిలీ అయిపోయిన తర్వాత ఆర్డర్. నెక్స్ట్ నువ్వు స్పీషీస్ నుంచి పైకి వస్తున్న కొద్దీ సిమిలారిటీస్ తగ్గిపోతూ ఉంటుంది. ఇది కంపల్సరీ బ్లైండ్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీస్ కలిపితే ఆర్డర్ వస్తుంది అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫెలిడే ఉందా, ఫెలిడే అదే ఆర్డర్లోకి ఎవరు వస్తారు? క్యానిడే ఉంటాయి. మరి ఈ రెండింటికి ఉన్న సిమిలారిటీస్ సార్ ఇవి రెండు ఎందుకు కార్నివోరాలోకి వస్తున్నాయి? కార్నివోరాలో ఫెలిడే, క్యానిడే రెండు వస్తాయి. బట్ ఇవి రెండు కార్నివోరాలో ఎందుకు వస్తున్నాయి అంటే ఇవి రెండు మీట్ ఈటింగ్. కార్నివోర్స్ అంటే ఏంటి? మీట్ ఈటింగ్ యానిమల్స్ కదా. సో ఈ రెండింటి సిమిలారిటీస్ కాబట్టి ఈ రెండింటిని ఒక ఆర్డర్లో పెట్టారు, ఒక గ్రూప్లో పెట్టారు. కాకపోతే ఇంతకుముందు లయన్కి టైగర్కి సిమిలారిటీస్ తగ్గినాయి, లయన్కి టైగర్కి క్యాట్కి. మళ్ళీ క్యాట్కి లయన్కి టైగర్కి ఇక్కడ మళ్ళీ డాగ్ని ఇంక్లూడ్ చేశారు, మళ్ళీ సిమిలారిటీస్ తగ్గినాయి. సో నువ్వు పైకి వెళ్తున్న కొద్దీ సిమిలారిటీస్ తగ్గుతూనే ఉంటాయి. ఈ బ్లైండ్ ఒక్క పాయింట్ తోటి మీరు ఇదంతా చదవచ్చు. ఇదంతా ఏముండదు, జస్ట్ గ్రూప్ ఆఫ్ స్పీషీస్ విల్ బికమ్ జీనస్, గ్రూప్ ఆఫ్ జీనస్ విల్ బికమ్ ఫ్యామిలీ, గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ విల్ బికమ్ ఆర్డర్. కాకపోతే నువ్వు ఎగ్జాంపుల్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. కార్నివోరా ఇస్ అన్ ఆర్డర్ విచ్ ఇంక్లూడ్స్ ఫెలిడే అండ్ కెనిడే. ఫెలిడే ఇడే అని వస్తుంది అంటే అది ఫ్యామిలీ అనమాట. ఇడే ఇంక్లూడ్స్ ఫ్యామిలీ. ఓకే, లైక్ ఇప్పుడు కెనిడే, ఫెలిడే ఇవి ఫ్యామిలీ అనమాట. అదే ప్లాంట్స్లో ఫ్యామిలీ అంటే ఏసీ, సొలనేసి, కన్వల్వులేసి, ఫేబేసి, లిలియేసి. ఈ ఏసీతో ఎండ్ అవుతాయి. ఏసీఏ, ఏసీఈఏ, ఏసీతోటి ఎండ్ అవుతాయి అనమాట. ఓకేనా? కన్వల్వులేసి, సొలనేసి ఇవి రెండు ఫ్యామిలీస్ బట్ బిలాంగింగ్ టు కామన్ ఆర్డర్ పాలిమోనియల్స్. ఓకే, రైట్. నెక్స్ట్ క్లాస్. గ్రూప్ ఆఫ్ ఆర్డర్ విల్ బికమ్ క్లాస్ అనమాట. ఇప్పుడు ఇంతకుముందు మనము డిస్కస్ చేసాం కదా, క్యాట్స్, డాగ్స్, టైగర్స్ ఇవన్నీ కామన్గా దేనికి చెందుతాయి? దే బిలాంగ్ టు మెమేలియా. మెమేలియా ఇస్ ఎ క్లాస్. ఇట్ విల్ ఇంక్లూడ్ ప్రైమేట్, కార్నివోరా. కార్నివోరా ఒక ఆర్డర్ నాన్న. అట్లనే ఇంకొక ఆర్డర్ ఏంటి? ప్రైమేట్స్. ప్రైమేట్స్లో మనం వస్తాం, మంకీస్, హ్యూమన్ బీయింగ్స్ ఇవన్నీ ప్రైమేట్స్ కిందకి వస్తాయి. బట్ ఈ రెండు దేనికి కింద చెందుతాయి? మెమేలియా ఇస్ ఎ కామన్ ఫీచర్. ఎందుకంటే ఈ వీటికి మెమరీ గ్లాండ్స్ ఉంటాయి, కార్నివోర్స్కి మెమరీ గ్లాండ్స్ ఉంటాయి, కాబట్టి కామన్గా మెమేలియా కిందకి వస్తాయి. నెక్స్ట్ ఇంతకుముందు పాలిమోనియల్స్, సాపిండేల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, దే ఆల్ బిలాంగ్ టు డైకాటిలైడినే. ఇట్స్ అగైన్ లైక్ డిఫరెంట్ క్లాస్ అనమాట. రైట్. నెక్స్ట్ జస్ట్ మీరు ఎగ్జాంపుల్స్, మీ పని ఏంటి అంటే కాన్సెప్ట్ ఒకటే, స్పీషీస్ నుంచి కింగ్డమ్కి వెళ్తున్న కొద్దీ సిమిలారిటీస్ తగ్గుతూ ఉంటాయి. ఓకే, జస్ట్ మీ పని ఇక్కడ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు డైకాటిలైడినే అంటే మీరు ఏం రావాలి? అది క్లాస్ అని గుర్తుపెట్టుకోవాలి మీరు అది. నెక్స్ట్ ఫైలం. గ్రూప్ ఆఫ్, ఇది ఫైలం నానా, రైట్. గ్రూప్ ఆఫ్ లైక్ ఇంతకుముందు ఆర్డర్ కదా, గ్రూప్ ఆఫ్ ఆర్డర్ విల్ బికమ్ క్లాస్. గ్రూప్ ఆఫ్ క్లాసెస్ విల్ బికమ్, గ్రూప్ ఆఫ్ సిమిలర్ క్లాసెస్ విల్ బికమ్ ఫైలం అనమాట. సో ఎగ్జాంపుల్ కార్డేటా. కార్డేట్స్ కిందకి ఏమొస్తాయి మనకి? కార్డేట్స్ అన్నిట్లో, సో ఇవన్నీ మీరు జువాలజీలో చదువుకుంటారు ఇండివిజువల్గా. కార్డేట్స్లో ఏమేమి వస్తాయి మనకి? లైక్ హ్యూమన్స్, ఫిషెస్, బర్డ్స్. అంటే టెట్రాపోడ్స్, వర్టిబ్రేట్స్ అని ఉంటాయి కదా, సో అవన్నీ కూడా కార్డేట్స్ కిందకి వస్తాయి. ఎందుకంటే వాటి కామన్ ఫీచర్ ఏంటి? నోటోకార్డ్ ఉండాలి. అంటే నోటోకార్డ్ ఈజ్ లైక్ హాలో స్ట్రక్చర్ దట్ ఈస్ హ్యావింగ్
ఓకే, సాలిడ్ స్ట్రక్చర్ దట్ ఈస్ హ్యావింగ్ డార్సల్ సైడ్ ఉండాలన్నమాట. సాలిడ్ డార్సల్ స్ట్రక్చర్ దట్ ఈస్ హ్యావింగ్ ఎట్ ద డార్సల్ సైడ్, లైక్ బ్యాక్ సైడ్లో ఉండాలి. అది నోటోకార్డ్. నోటోకార్డ్ ఒకవేళ వర్టిబ్రల్ కాలం లాగా రిప్రజెంట్ అయితే అది వర్టిబ్రేట్ అంటాం. ఓకేనా? సో ఇది మనకు అంత డెప్త్లో అవసరం లేదు ఈ లెవెల్లో, జస్ట్ ఈ చాప్టర్లో. కార్డేట్స్ కిందకి ఏమొస్తాయి అంటే హ్యూమన్, ఫిషెస్, బర్డ్స్ ఇవన్నీ కార్డేట్స్ కిందకి వస్తాయి. కార్డేటా. యాంజియోస్పర్మ్స్ అంటే ఇంతకుముందు డిస్కస్ చేసిన పాలిమోనియల్స్ ఇవన్నీ కూడా ఫ్లవరింగ్ ప్లాంట్స్ అనమాట. సో వాటి కామన్ ఫీచర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కాబట్టి అవన్నిటిని ఒక ఫైలం యాంజియోస్పర్మ్స్లో పెట్టేస్తాం. రైట్? నెక్స్ట్ ఇవన్నిటికీ కలిపితే కింగ్డమ్. సో మనకి ఆర్హెచ్ విటేకర్ ప్రకారం 5 కింగ్డమ్స్ ఉంటాయి. 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్. వాట్ ఆర్ ద 5 కింగ్డమ్స్? మొనిరా, ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటే అండ్ యానిమేలియా. దీస్ ఆర్ ద 5 కింగ్డమ్స్ అకార్డింగ్ టు ఆర్హెచ్ విటేకర్ ఈజ్ అ సైంటిస్ట్. ఓకేనా? నెక్స్ట్ చాప్టర్ బయాలజికల్ క్లాసిఫికేషన్లో మనం డిస్కస్ చేస్తాం. సో ఏప్ సెట్లోకి వెళ్ళి అడిగినా కూడా మీకు ఎగ్జాంపుల్సే అడుగుతాడు నాన్న. వెరీ ఇంపార్టెంట్, కాన్సెప్ట్ అండ్ ఎగ్జాంపుల్స్ అంతే. రైట్? సో ఈ కింగ్డమ్ ఈజ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ ఫైలం. నాన్న ఇక్కడ ఇంతకు మీరు అబ్జర్వ్ చేశారా, ఫైలంని మనం డివిజన్ అని కూడా అంటున్నాం. ఈ డివిజన్ అని ఎక్కడికి అండాలంటే ఒకవేళ ప్లాంట్స్ అనుకో అక్కడ ఫైలం అని యూజ్ చేయొద్దు, డివిజన్ అని యూజ్ చేయాలి. ప్లాంట్స్ ప్లేస్లో మనం ఫైలం కాకుండా డివిజన్ అని యూజ్ చేయాలి. రైట్? సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఇప్పుడు మ్యాన్ అనుకోండి, మ్యాన్ ఈజ్ అ సింగిల్ కామన్ వర్డ్, కామన్ నేమ్ ఈజ్ మ్యాన్. బట్ మ్యాన్ బిలాంగ్స్ టు విచ్ స్పీషీస్, విచ్ జీనస్, అవంతా లైక్ కేపీసీ ఆఫ్ జిఎస్ అంతా గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనా? ఇప్పుడు మ్యాన్ యొక్క స్పీషీస్ ఏంటి? సేపియన్స్. జీనస్ హోమో, ఫ్యామిలీ హోమినిడే, ఆర్డర్ ప్రైమేటా, నెక్స్ట్ మమేలియా, నెక్స్ట్ కార్డేటా. హౌస్ ఫ్లై వచ్చేసి మ్యూసా డొమెస్టికా. డొమెస్టికా ఇస్ ద స్పీషీస్ ఎపిథెట్. మ్యూసా ఇస్ ద జీనస్. మ్యూసిడే ఇస్ ద ఫ్యామిలీ. ఈడే తోటి ఎండ్ అవుతున్నాయి చూడండి, ఫ్యామిలీ. నెక్స్ట్ డిప్టెరా ఇస్ అ ఆర్డర్. ఇన్సెక్టా ఇస్ అ క్లాస్. నెక్స్ట్ ఆర్థ్రోపోడా ఇస్ ద ఫైలం. నెక్స్ట్ మ్యాంగోఫెరా లైక్ మ్యాంగిఫెరా ఇండికా, మ్యాంగో. సేమ్ సాపిండైల్స్ అని చెప్పాను కదా ఇంతకుముందు, ఆర్డర్ పాలిమోనియల్స్, సాపిండైల్స్ అట్లా. వీటికి కూడా ఇంపార్టెంట్. ట్రైటికమ్ ఈస్టివమ్. సో ట్రైటికమ్ పోయేసి ఈజ్ ద ఫ్యామిలీ, పోయేల్స్ ఈజ్ ద ఆర్డర్. ఏల్స్ అని ఎండ్ అవుతుంది, ఆర్డర్కి ఏల్స్ అండ్ ఫ్యామిలీకి ఏసీ అని ఎండ్ అవుతుంది. చూడండి కొంచెం కామన్గా ఉంటాయి, అవి చూసుకోండి. నెక్స్ట్ మోనోకాటిలైడినే, చూడండి డైకాటిలైడినే, ఇది క్లాసు. దే బిలాంగ్ టు కామన్ ఫైలం వాట్? యాంజియోస్పర్మ్స్. ఇవి రెండు మళ్ళీ దే బిలాంగ్ టు యానిమల్ కింగ్డమ్, దే బిలాంగ్ టు ప్లాంట్ కింగ్డమ్. సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. జస్ట్ మీకు ఎన్సీఆర్టీలో కానీ తెలుగు అకాడమీలో కానీ ఈ టేబుల్ ఇస్తారు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కసారి ఏపీ సెట్లో, నీట్లో అయితే తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి నాన్న. నీట్ గురించి మనం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నీట్లో ప్రతి ఒక్క లైన్, ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవాలి. దర్ ఈజ్ నథింగ్ టు ఎక్స్క్లూడ్. ఈఏపీ సెట్లో కూడా ఎగ్జాంపుల్స్ ఇవన్నీ తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మ్యాన్కి ఇదేంటి, ఇవన్నీ ఇది మీ వర్క్ అనమాట, మీరు రిమెంబర్ చేయాలి. మ్యాన్ అనగానే విచ్ ఆర్డర్ ఈ బిలాంగ్స్ టు అంటే మీరు డైరెక్ట్గా ప్రైమేటా అని చెప్పేసేయాలి. సో అలా మీరు మెమరైజ్ చేసుకోవాలి. రైట్? నెక్స్ట్ ఇది టాక్సానమికల్ కేటగిరీస్. జస్ట్ వీఆర్ కేటగరైజింగ్ ఇన్ టు మెనీ లెవెల్స్. నెక్స్ట్ వచ్చేసి టాక్సానమికల్ ఎయిడ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. టాక్సానమికల్ ఎయిడ్స్ అంటే ఏం లేదు నాన్న, సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే రీసోర్స్. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా, ఒక ఫారెస్ట్లోకి వెళ్ళావు. ఫారెస్ట్లో వెళ్ళిన తర్వాత నీకు ఒక కొత్త రకమైన ఇన్సెక్ట్ కానీ కొత్త రకమైన యానిమల్ కనిపించింది. కనిపిస్తే నువ్వు ఏం చేస్తావు? దానికి ఫస్ట్ ఐడెంటిఫై చేస్తావు, దాని తర్వాత క్యారెక్టరైజేషన్ చేస్తావు, తర్వాత క్లాసిఫై చేస్తావు, తర్వాత నామెన్క్లేచర్ చేస్తావు. సరే ఐడెంటిఫై చేయాలన్నా క్లాసిఫై చేయాలన్నా నీకు ఫస్ట్ దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలా లేదా? ఇప్పుడు ఇన్సెక్ట్స్ అన్నావు, ఓకే నీ నాలెడ్జ్ ప్రకారం అది వింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇన్సెక్ట్ అనుకుంటాం. అది పాయిజనసా, నాన్ పాయిజనసా, లేకపోతే స్టింగ్ ఉందా లేదా, ఇవన్నీ క్యారెక్టర్స్ అన్నీ తెలియాలి అంటే నీకు ఒక రీసోర్స్ ఉండాలా. సో ఐడెంటిఫై చేసిన తర్వాత ఏదైతే రీసోర్స్ నీకు కావాలో సో దట్ విల్ బి ప్రొవైడెడ్ బై దిస్ టాక్సానమికల్ ఎయిడ్. ఎయిడ్ అంటే ఇట్స్ అన్ ఇంపార్టెంట్ మెజర్, ఇంపార్టెంట్ థింగ్ దట్ యూ హ్యావ్ టు ఇంక్లూడ్ ఫర్ టాక్సానమీ. టాక్సానమీలో పెట్టాలి అంటే నీకు ఆ ఎయిడ్ తెలియాలి. సో ఇంతకుముందు అది ఫైలమా, ఆర్డరా, క్లాసా అంటే నువ్వు ఇంతకుముందు నేర్చుకున్నావు కదా కేపీసీ ఆఫ్ జిఎస్, దాంట్లో నువ్వు చెప్పవచ్చు. బట్ ఈ టాక్సానమికల్ ఎయిడ్స్ అంటే దిస్ ఈజ్ ద రీసోర్స్ దట్ ఇట్ విల్ గివ్. నీకు ఇది
ఫీచర్ దీంట్లో ఇట్ బిలాంగ్స్ టు దిస్ ఆర్ ఇట్ బిలాంగ్స్ టు దాట్ అని చెప్పాలి అంటే నీకు ఒక రీసోర్స్ ఉండాలి. సో అట్లా మనకి డిఫరెంట్ టాక్సానమికల్ ఎయిడ్స్ ఉంటాయి. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫస్ట్ ఈజ్ హెర్బేరియం, మ్యూజియం, నెక్స్ట్ కీ, నెక్స్ట్ బొటానికల్ గార్డెన్. వీటి నుంచి కూడా మీకు వెబ్సైట్లో క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐపీలో కూడా తప్పకుండా వస్తుంది వీటి నుంచి. ఒకవేళ వస్తే లైక్ 50-50 ఛాన్సెస్ వస్తే ఫస్ట్ హాఫ్ నుంచి వస్తుంది కదా టాక్సానమికల్ కేటగిరీస్, బైనామియల్ నామెన్క్లేచర్ అక్కడ నుంచి రావచ్చు. లేకపోతే 50 ఛాన్సెస్ ఈ టాక్సానమికల్ ఎయిడ్స్ నుంచి రావచ్చు. బొటానికల్ గార్డెన్, కీ, మ్యూజియం, హెర్బేరియం అండ్ వీ హ్యావ్ వెరీ ఇంపార్టెంట్ మ్యూజియంస్ అయిపోయినాయి కదా, లైక్ అదర్ ఎయిడ్స్ ఉంటాయి. అదర్ ఎయిడ్స్ అంటే ఫ్లోరా, కేటలాగ్, మోనోగ్రాఫ్, మాన్యువల్స్ ఇవన్నీ. సో ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ హెర్బేరియం. హెర్బేరియం అంటే ఏం లేదు నాన్న, ఇట్ విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్లాంట్స్. కాకపోతే ఇక్కడ ప్లాంట్స్ అనేవి డెడ్ ప్లాంట్స్ ఉంటాయి. సో ఈ ప్లాంట్స్ని డెడ్ చేసి అంటే డ్రై చేసిన తర్వాత దే ఆర్ ప్రిజర్వ్డ్ ఆన్ షీట్స్. హెర్బేరియం అనే ప్రాజెక్ట్ మీకు సెకండ్ ఇయర్లో ఇంటర్లో ఐపీలో ఇస్తారు ప్రాక్టికల్స్కి. సో యూ హ్యావ్ టు గో, మీకు ఇంటి దగ్గర చుట్టూ దగ్గర పరిసరాల్లో ఉన్న ప్లాంట్స్ డిఫరెంట్ ఫ్యామిలీస్కి చెందినవి కనుక్కోమని చెప్తారు. లైక్ ఫ్యాబేసి, సోలనేసి, లిలియేసికి, ఆనియన్ ప్లాంట్, లైక్ పల్సెస్, ఇవన్నీ మీరే కలెక్ట్ చేసి రికార్డ్స్లో పేస్ట్ చేయాలి. సో అట్లా నిజమైన హెర్బేరియంలో కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ చూడండి మీకు ఎగ్జాంపుల్, ఒకటి ఇక ప్లాంట్ ఉందా, ఫస్ట్ దాన్ని డ్రై చేస్తారు, కట్ చేసిన తర్వాత డ్రై చేసి దీనిపైన పేస్ట్ చేస్తారు. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ప్లాంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీరు చూస్తున్నారా ఆల్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ సమ్ రిటర్న్ థింగ్ ఉంది కదా, ఆల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది ఏ కింగ్డమ్, ఏ ఫైలం, ఏ క్లాస్, ఏ ఆర్డర్ అదంతా ఉంటుంది. దాని ఫీచర్స్ ఉంటాయి, లైక్ దాని స్పెషల్ ఫీచర్స్, ఇండివిజువల్ ఫీచర్స్ ఉంటాయి. కొన్ని ప్లాంట్స్లో లైక్ పాయిజనస్ ప్లాంట్స్ ఉంటాయి, మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి, డెకరేటివ్ లైక్ వీ కాల్ ఇట్ యాజ్ లైక్ ఆర్నమెంటల్ ప్లాంట్స్. సో అట్లా మనకు రకరకాల ప్లాంట్స్, సో వాటి ఫీచర్స్ కూడా రాస్తారు. ఇక్కడ కింద ఏంటంటే ప్లాంట్ యొక్క నేమ్, డేట్, ప్లేస్ ఆఫ్ కలెక్షన్, ఎక్కడ కలెక్ట్ చేసావు, పర్సన్, కలెక్టర్స్ నేమ్, ఎవరైతే కలెక్ట్ చేసినా అతని నేమ్, అవన్నీ కూడా ఇక్కడ మనం హెర్బేరియం షీట్లో రాస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ హెర్బేరియం. ఇట్ విల్ ప్రిజర్వ్ ద ప్లాంట్స్. నీకు ప్లాంట్స్కి సంబంధించిన లైక్ డ్రై ప్లాంట్స్కి నువ్వు చూసి లైక్ ఇఫ్ యు ఆర్ లైక్ నీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఈ హెర్బేరియంలోకి వెళ్ళిపోవాలి నువ్వు. ఓకేనా, దే ఆర్ ప్రిజర్వ్డ్ ఇన్ ఆల్ ద స్టోర్స్ అనమాట, హెర్బేరియం స్టోర్స్. నెక్స్ట్ బొటానికల్ గార్డెన్. ఇంతకుముందు హెర్బేరియంలో డ్రై ప్లాంట్స్, చనిపోయిన ప్లాంట్స్, బట్ లివింగ్ ప్లాంట్స్ అవి ఎట్లా గ్రో అవుతున్నాయి, సన్కి ఎట్లా రియాక్ట్ అవుతున్నాయి, ఎంత వాటర్ తీసుకుంటున్నాయి, అవి ట్రాన్స్పిరేషన్ జరుగుతున్నాయా లేదా, ఇవన్నిటిని గురించి కూడా నువ్వు లైవ్గా చూసి తెలుసుకోవాలి అంటే లైవ్ గార్డెన్, బొటానికల్ గార్డెన్స్కి వెళ్ళాలి. ఓకేనా, బొటానికల్ గార్డెన్స్. సో మనకి కొన్ని ఫేమస్ బొటానికల్ గార్డెన్స్ ఉంటాయి, వాటి నేమ్స్ కూడా మనకి బుక్స్లో ఇచ్చారు. సో వాట్ ఆర్ ద ఫేమస్ బొటానికల్ గార్డెన్స్? ఒకటి ఇంగ్లాండ్లో ఉంటుంది అన్న క్యూ. ఓకే, ఇంగ్లాండ్ క్యూ అనే ప్లేస్లో ఫేమస్ బొటానికల్ గార్డెన్స్ ఒకటి క్యూలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేషనల్ బొటానికల్ గార్డెన్, ఇండియన్ బొటానికల్ గార్డెన్ అండ్ బొటానికల్ గార్డెన్ ఎట్ క్యూ, ఇంగ్లాండ్. ఇండియన్ బొటానికల్ గార్డెన్ లక్నోలో ఉంటుంది. నేషనల్ బొటానికల్ గార్డెన్ హౌరా బ్రిడ్జ్ ఎక్కడ ఉంటుందన్న? కోల్కతాలో ఉంటుంది. ఓకే, సో ఇట్లా కొన్ని ఫేమస్ బొటానికల్ గార్డెన్స్ ఉంటాయి. బెంగళూరులో లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ అని, సో చాలా ఉన్నాయి. సో నువ్వు లైవ్ స్పీషీస్ లైక్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ వెళ్ళి వాటి గురించి తెలుసుకోవాలి. నీకు ఏదైనా ప్లాంట్ దొరికితే నువ్వు బొటానికల్ గార్డెన్కి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ వచ్చేసి మ్యూజియం. మ్యూజియంలో ఏం చేస్తుందంటే మెయిన్లీ వి విల్ ప్రిజర్వ్ ద స్పీషీస్ అనమాట. జనరల్లీ యానిమల్స్ ఉంటాయి మ్యూజియంలో, మోస్ట్లీ మనం యానిమల్స్నే ప్రిజర్వ్ చేస్తాం. సో ఇప్పుడు యానిమల్స్లో కూడా రకరకాలు ఉంటాయి కదా, ఇన్సెక్ట్స్ కూడా ఉంటాయి కదా. చూడండి ఇక్కడ ఇన్సెక్ట్ని ప్రిజర్వ్ చేస్తారు. ఇన్సెక్ట్స్ కనిపిస్తుంది ఇమేజ్లో. ఇన్సెక్ట్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ కిల్
కిల్ చేసి ఈ షీట్ ఉంటుంది కదా, షీట్ మీద పిన్ చేస్తారు. సో ఇక్కడ మీకు బటర్ఫ్లైస్ కనిపిస్తున్నాయి, కాక్రోచ్ ఉంది, ఇక్కడ బీటిల్స్ ఉన్నాయి, బగ్స్ ఉన్నాయి, ఇవన్నిటిని పిన్ చేసి పెట్టేస్తారు. సో ఇన్సెక్ట్లో మీకు ఎక్కువ స్టఫ్, లివింగ్ స్టఫ్ ఉండదు కదా, సో డైరెక్ట్ పిన్ చేసేస్తే అది మ్యూజియంలో పెట్టేసినాం అనుకో, నీకు ఫీచర్స్ అన్నీ కనిపిస్తాయి అనమాట. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ చూడండి బర్డ్స్ కనిపిస్తున్నాయా? సార్ ఈ బర్డ్స్ని ఎట్లా పెడతారు? ఈ బర్డ్స్ని అసలు డైరెక్ట్ పెడితే అవి కుళ్ళిపోవా, మనకు స్మెల్ రాదా అంటే ఏం లేదు నాన్న. ఈ బర్డ్స్ ఉంటాయి కదా, వాటిని కట్ చేసి లోపల ఉన్న లివింగ్ మెటీరియల్ అంతా తీసేస్తారు. ఇంటెస్టైన్, బ్లడ్, లోపల ఆర్గన్స్ అన్నీ తీసేసి దే విల్ యూజ్ సమ్ స్టఫింగ్ అనమాట. సో కాటన్తో కానీ లేకపోతే మెటీరియల్తో స్టఫ్ చేసి ప్యాక్ చేసేసి పెట్టేస్తారు. సో అట్లా మ్యూజియంస్ ప్రెజెంటేషన్ ఎక్స్టర్నల్ ఫీచర్స్ కోసం కావాలి అనుకుంటే మ్యూజియంస్లో ఇలా బర్డ్స్ని ప్రిజర్వ్ చేస్తారు. పెద్ద పెద్ద యానిమల్స్ని కూడా అలాగే ప్రిజర్వ్ చేస్తారు. నెక్స్ట్ మ్యూజియంస్లో మనకి స్కెలిటన్స్ కూడా ఉంటాయి, స్కెలిటల్ రిమైన్స్ కూడా ఉంటాయి. ఫాజిల్ స్టడీ, డైనోసార్ యొక్క ఫాజిల్ స్కెలిటన్ కూడా ఉంటుంది కదా మ్యూజియంస్లో, వెరీ ఇంపార్టెంట్ అది. సో ఆ డైనోసార్ మనకి ప్రిజర్వ్ చేశారు కాబట్టి మనకి లైక్ దాని గురించి తెలుసుకోగలుగుతున్నాం. రైట్. నెక్స్ట్ వచ్చేసి చూపిస్తారు కదా మనకి మూవీస్లో మ్యూజియంస్ గురించి. సలార్జంగ్ మ్యూజియం హైదరాబాద్లో, అలా చాలా మ్యూజియంస్ ఉంటాయి, మీరు ఒకసారి వెళ్ళి చూస్తే మీకు తెలుస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ మ్యూజియం ఏంటంటే లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి. అండ్ ఇక్కడ కింద ఇమేజ్లో మీరు స్నేక్స్ని ప్రిజర్వ్ చేశారు జార్స్లో. సార్ స్నేక్ అంటే దాంట్లో కూడా లివింగ్ స్టఫ్, లివింగ్ మెటీరియల్ ఉంటుంది కదా, అంటే వాటిని ఎలా ప్రిజర్వ్ చేస్తారు అంటే ఫార్మాలిన్ అనే కెమికల్లో ప్రిజర్వ్ చేస్తారు. ఫార్మాలిన్ తెలుసా? ఫార్మాల్డిహైడ్. ఓకేనా? CH2CHO ఐ థింక్ ఫార్ములా, CH3CHO ఫార్మాల్డిహైడ్, దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తే ఫార్మాలిన్ అంటాం. ఆ లిక్విడ్లో ప్రిజర్వ్ చేస్తారు. సో ఇట్ విల్ నాట్ డై అనమాట, ప్యూట్రిఫై కాదు, అంటే డికంపోజ్ కాదు. ఓకేనా? సో హ్యూమన్స్ని కూడా ప్రిజర్వ్ చేయొచ్చు, వాటిని కడావర్ అంటాం. కడావర్ అంటే ఆ డెడ్ బాడీ ప్రిజర్వ్డ్ ఇన్ ద ఫార్మాలిన్ సొల్యూషన్ అట్లా. సో మ్యూజియం విల్ గివ్ అబౌట్ ద డెడ్ ఆర్గానిజమ్స్. నెక్స్ట్ కీ అంటే ఏం లేదు నాన్న, కీ ఈజ్ అ టాక్సానమికల్ ఎయిడ్. ఇది ఏంటి అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, కీ అంటే ఏంటి అంటే ఏం లేదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఆర్గానిజం లైక్ ఇఫ్ యూ ఆర్ థింకింగ్ దానికి ఒక వర్టిబ్రల్ కాలం ఉంది అనుకో. వర్టిబ్రల్ కాలం అంటే బ్యాక్ బోన్. ఈ బ్యాక్ బోన్ ఉంటే అది వర్టిబ్రేట్ అన్నాం. సార్ మరి ఈ వర్టిబ్రేట్ అని కనుక్కున్న తర్వాత నీకు కన్ఫ్యూజన్ ఉంటుంది. వర్టిబ్రేట్లో మళ్ళీ డస్ ఇట్ హ్యావ్ ఫర్ ఉందా లేదా? ఫర్ అంటే బయట ఏదైతే హెయిర్ ఉంటుందో అది ఫర్. ఒకవేళ ఎస్ ఫర్ ఉంటే అది మ్యామెల్. మరి ఫర్ లేకపోతే ఏంటి? అది బర్డ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. బర్డ్ కావాలి అంటే అది ఫెదర్స్ ఉండాలి మళ్ళీ. ఒకవేళ ఫెదర్స్ లేకపోతే ఏంది? ఫెదర్స్ లేకపోతే మళ్ళీ ఇంకో ఫీచర్, అది రెప్టేలియా కావచ్చు, ఫిష్ కావచ్చు, ఫ్రాగ్ కావచ్చు. మరి అది రెప్టేలియా అని ఎప్పుడు చెప్తావు? దానికి డ్రై స్కిన్ ఉండాలి. లేదు దాని స్కిన్ డ్రై లేదు, ఫెదర్స్ లేవు, ఫర్ లేదు. సో ఇట్ కెన్ బి అ ఫిష్ ఆర్ ఇట్ కెన్ బి అ యాంఫిబియన్. ఫిష్ అని ఎప్పుడు చెప్తావు? దానికి స్కేల్స్ ఉంటే అప్పుడు ఫిష్ అని చెప్తావు. అంటే యు ఆర్ డివైడింగ్ ఇట్ ఇంటూ టూ ఆపోజిట్ ఫీచర్స్. ఇక్కడ ఏమన్నావు? ఫర్ ఉందా లేదా, లేదా ఇక్కడ ఫెదర్స్ ఉన్నాయా లేవా, ఇక్కడ డ్రై స్కిన్ ఉందా లేదా, ఇక్కడ స్కేల్స్ ఉన్నాయా లేదా. సో యు ఆర్ కంపేరింగ్ అ ఫీచర్ విత్ టూ ఆపోజిట్ ఫీచర్, లైక్ టూ ఆపోజిట్ థింగ్స్ అనమాట. సో ఈ ఫీచర్స్ని, ఈ టూ ఆపోజిట్ ఫీచర్స్ని మనం ఏమంటామంటే కప్లెట్ అంటాం. ఇప్పుడు ఫర్ ఉంది కదా నాన్న, ఫర్లో హ్యావింగ్ ఫర్, నాట్ హ్యావింగ్ ఫర్. సో హ్యావింగ్ ఫర్, నాట్ హ్యావింగ్ ఫర్ ఈజ్ అ టూ డిఫరెంట్ స్టేట్మెంట్స్. హ్యావింగ్ ఫర్ ఆర్ నాట్ హ్యావింగ్ ఫర్. ఫర్ అంటే హెయిర్ అనమాట, యానిమల్స్ పైన ఉండే హెయిర్. ఈ రెండు ఆపోజిట్ స్టేట్మెంట్స్ని మనం ఏమంటామంటే లీడ్ అంటాం. సో దీన్ని ఒక లీడ్ అనొచ్చు, లీడ్ 1, దీన్ని ఒక లీడ్ అనొచ్చు, లీడ్ 2. లీడ్ ఈజ్ ద ఈచ్ స్టేట్మెంట్ ఆఫ్ కప్లెట్. కప్లెట్ ఏంటి? ఫర్ ఉందా, ఫర్. ఓకేనా? ఫర్ ఉంటే లీడ్ 1, లేకపోతే లీడ్ 2. అట్లా మనకి కప్లెట్ అంటే టూ డిఫరెంట్ క్యారెక్టర్స్, లైక్ టూ డిఫరెంట్ ఆపోజింగ్ ఫీచర్స్. ఎస్ ప్రెజెంట్ ఆర్ నాట్ ప్రెజెంట్. నాట్ ప్రెజెంట్ అయితే మళ్ళీ ఇంకో ఏంటి. సో ఇది ఇంకొక కప్లెట్ అనమాట. దీంట్లో ఎస్ అనేది ఒక లీడ్, నో అనేది ఒక లీడ్. సో టూ డిఫరెంట్ ఫీచర్స్, ఆపోజింగ్ ఫీచర్స్ ఈజ్ కాల్డ్ కప్లెట్. కపుల్ అంటే ఏంటి? టూ కదా. సో టూ ఫీచర్స్ని కప్లెట్ అంటాం. ఇఫ్ ఇట్ ఈస్ ఎస్ 1 ఆర్ నో, సో లీడ్ 1, లీడ్ 2. సో ఇండివిజువల్ స్టేట్మెంట్ ఆఫ్ ఎ కప్లెట్ ఈస్ కాల్డ్ lead. So this is key. Key will give information about the every taxon. ఒక్కొక్క ఇండివిజువల్ టాక్సాన్ గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట, బేస్డ్ ఆన్ ద ఆపోజింగ్ ఫీచర్స్.
right? So some other taxonomical aids: flora, fauna, monograph, catalogs, manuals. Okay na, these are other 5 aids అన్నమాట. ఇవి గురించి పెద్ద డిస్క్రిప్షన్ అవసరం లేదు, సింపుల్ 2 lines గురించి 2 linesలో చదువుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఫ్లోరా అంటే ఏంది నాన్న? ఇట్ ఈస్ ద అకౌంట్ ఆఫ్ ప్లాంట్స్, లైక్ గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్. ఎప్పుడైనా మీరు గార్డెన్లో లీవింగ్ గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ చూస్తే ఫ్లోరా అనమాట. ఫ్లోరా అంటే ఈస్ నథింగ్ బట్ లీవింగ్ గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్, వెరైటీ ఆఫ్ ప్లాంట్స్. అదే ఫౌనా అనుకోండి, లీవింగ్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్. ఫ్లోరా అండ్ ఫౌనా అన్న కామన్ వర్డ్ వింటారు కదా. సో ప్లాంట్స్ అండ్ యానిమల్స్, ఫుల్ వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఎప్పుడైనా బ్యూటిఫుల్గా కనిపిస్తే ఆ రిచ్ ఫ్లోరా అండ్ ఫౌనా అంటాం కదా. సో అది ఫ్లోరా ఇస్ లైక్ గ్రూప్ ఆర్ అకౌంట్ ఆఫ్ ప్లాంట్స్. సేమ్ ఫౌనా ఇస్ గ్రూప్ ఆర్ అకౌంట్ ఆఫ్ యానిమల్స్. మోనోగ్రాఫ్ అంటే ఇట్ విల్ గివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఓన్లీ వన్ టాక్సాన్. అంటే ఇప్పుడు అయితే ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఫైలం గురించి ఇస్తుంది, లేకపోతే ఓన్లీ క్లాస్ గురించి ఇస్తుంది, లేకపోతే ఓన్లీ స్పీషీస్ గురించి, ఏదైనా ఒకే టాక్సాన్. సో మోనోగ్రాఫ్ విల్ గివ్, మోనో అంటే సింగిల్ కదా నాన్న, ఓన్లీ వన్. సో ఇన్ఫర్మేషన్ అబౌట్ ఓన్లీ వన్ టాక్సాన్. ఇప్పుడు నువ్వు ఫైలం అని చెప్పాలి అంటే అది ఓన్లీ ఫైలం గురించి ఇస్తుంది, మళ్ళీ వేరే దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. సో మోనోగ్రాఫ్ ఇస్ అ బుక్, గ్రాఫికల్ లైక్ బుక్ అనమాట, ఓన్లీ వన్ టాక్సాన్. నెక్స్ట్ క్యాటలాగ్స్ అంటే ఏం లేదు నాన్న, క్యాటలాగ్స్ అన్న వర్డ్ కామన్గా యూజ్ చేస్తారు. ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ అవుతాయి. ఇది ఏం చేస్తుంది అంటే క్యాటలాగ్స్, ఇట్ విల్ గివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఆల్ డిఫరెంట్ టాక్సాన్స్. సో ఇట్స్ అ లిస్ట్ ఆర్ రిజిస్టర్ కంటైనింగ్ ద నేమ్స్ ఆఫ్ ఆల్ స్పీషీస్ ఫౌండ్ ఇన్ పర్టికులర్ ప్లేస్ ఆర్ ఏరియా, ఆఫెన్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ విజిటింగ్ టు అ డెజర్ట్ ప్లేస్, ఆ డెజర్ట్ ప్లేస్లో ఉన్న ప్లాంట్స్, యానిమల్స్, ఇన్సెక్ట్స్, క్రియేచర్స్ అన్నిటి గురించి నేమ్స్ ఉంటాయన్నమాట. ఆ లిస్ట్ అంతా ఒక ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో అరేంజ్ అయి ఉంటే దాన్నే క్యాటలాగ్ అంటాం. అర్థమవుతుందా? నెక్స్ట్ మాన్యువల్. మాన్యువల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద రిఫరెన్స్ బుక్ దట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆల్ స్పీషీస్ ఇన్ అ స్పెసిఫిక్ జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్, లైక్ జియోగ్రాఫిక్ ఏరియా. క్యాటలాగ్ ఏమో నేమ్స్ గురించి చెప్తుంది. మాన్యువల్ ఇట్ విల్ గివ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఆల్ స్పీషీస్ ఇన్ అ స్పెసిఫిక్ ఏరియా. ఆ ఏరియాలో ఉన్న అన్ని స్పీషీస్ గురించి ఇస్తుంది అనమాట మాన్యువల్స్. సో దిస్ ఆర్ ద అదర్ టాక్సానమికల్ ఎయిడ్స్. వాట్ ఆర్ దే? ఫ్లోరా, ఫౌనా, మోనోగ్రాఫ్ అంటే సింగిల్ టాక్సాన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, క్యాటలాగ్స్ అండ్ మాన్యువల్స్, రైట్? సో దిస్ ఈజ్ అబౌట్ ద టాక్సానమికల్ ఎయిడ్స్, రైట్ నానా? సో వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్, సో మనం ఏమేమి డిస్కస్ చేసాం సమ్మరీలో ఒక్కసారి సమప్ చేద్దాం మొత్తం. ఫస్ట్ వాట్ ఈజ్ లివింగ్, వాట్ ఈజ్ లివింగ్. సో లివింగ్ క్యారెక్టరిస్టిక్స్ అన్నిటిని డిస్కస్ చేసాం కదా. సో గ్రోత్, రిప్రొడక్షన్ చెప్పాలి నాతో పాటు, గ్రోత్, రిప్రొడక్షన్. నెక్స్ట్ ఏం ఫీచర్ ఉంటుంది? మెటబాలిజం, కాన్షియస్నెస్ అండ్ సెల్యులార్ ఆర్గనైజేషన్. ఇది కూడా డిస్కస్ చేసాం, రైట్? నెక్స్ట్ తర్వాత వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద డైవర్సిటీ ఆఫ్ ఆర్గానిజమ్స్. ఈ డైవర్సిటీ ఆఫ్ ఆర్గానిజమ్స్లో వెరైటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేది ఇంపార్టెంట్. 1.7 to 1.8, యావరేజ్ 1.5. సో దీంట్లో మనం బైనామియల్ నామెన్క్లేచర్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ నాన్న, ఇది మాత్రం బైనామియల్ నామెన్క్లేచర్. సో ఐపీలో క్వశ్చన్ కూడా అడుగుతారు, వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మ్యాంగో? సో మ్యాంగిఫెరా ఇండికా. దాంట్లో స్పీషీస్ ఏంటి, జీనస్ ఏంటి? జెనరిక్ నేమ్ ఈజ్ మ్యాంగిఫెరా, స్పెసిఫిక్ ఎపిథెట్ ఈజ్ ఇండికా అనమాట. సో నెక్స్ట్ టాక్సానమికల్ కేటగిరీస్ గురించి డిస్కస్ చేసాం కదా. సో వాట్ ఆర్ ద కేటగిరీస్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్? ఆల్, కే, పి, సి, ఆఫ్, OFGS అంటే కింగ్డమ్, ఫైలం, ఆర్డర్, ఫ్యామిలీ, క్లాస్, ఆర్డర్, ఫ్యామిలీ, జీనస్ అండ్ స్పీషీస్. సో అన్నిటి దగ్గర మీకు టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అట్లీస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, అట్లీస్ట్ టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్. టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టాక్సానమికల్ ఎయిడ్స్. సో మనం డిస్కస్ చేసాం కదా అబౌట్ హెర్బేరియం,
మ్యూజియం, బొటానికల్ గార్డెన్, కీ అండ్ అదర్ ఎయిడ్స్, ఫ్లోరా, ఫౌనా, మోనోగ్రాఫ్, క్యాటలాగ్, ఇవన్నీ కూడా. ఓకేనా? సో దిస్ ఈజ్ ద సమ్మింగ్ అప్ ఆఫ్ ద చాప్టర్. అయిపోయిందన్న మన చాప్టర్. ఓకే, కాకపోతే దీంట్లో మనకి వచ్చిన ప్రీవియస్ ఇయర్ ఐపీలో 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుందని చెప్పాను కదా. ఎవ్రీ ఇయర్ పక్కా ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే, వాట్ డస్ ద ఐసిబిఎన్ స్టాండ్ ఫర్? ఏంటి? వాట్ ఈస్ దట్? ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ బొటానికల్ నామెన్క్లేచర్. సో కప్లెట్ అండ్ లీడ్ ఇన్ ఎ టాక్సానమికల్ కీ. సో కప్లెట్ అంటే ఏంటి, లీడ్ అంటే ఏంటి? కప్లెట్ ఈజ్ అ 2 ఆపోజిట్ ఆర్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్. సో ఈచ్ క్యారెక్టర్ని, ఈచ్ స్టేట్మెంట్ని మనం లీడ్ అంటాం. ఓకేనా? వాట్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ క్లాసిఫికేషన్? స్పీషీస్ అండ్ డిఫైన్ స్పీషీస్ అని అంటాం. ఓకేనా? గివ్ సైంటిఫిక్ నేమ్ ఆఫ్ మ్యాంగో అండ్ ఐడెంటిఫై జెనరిక్ నేమ్ అండ్ స్పెసిఫిక్ ఎపిథెట్. సో మ్యాంగో యొక్క సైంటిఫిక్ నేమ్ మ్యాంగిఫెరా ఇండికా, దాంట్లో మ్యాంగిఫెరా ఇస్ జెనరిక్ నేమ్ అండ్ స్పెసిఫిక్ ఎపిథెట్ అనమాట. సో we will solve some EAP set questions. The correct sequence of taxonomic hierarchy. Sequence ఏంటి? ఫ్యామిలీ, జీనస్, ఆర్డర్, క్లాస్, ఫైలం, కింగ్డమ్. ఇది కాదు. జీనస్, ఫ్యామిలీ, ఆర్డర్, క్లాస్ కాదు. కింగ్డమ్, ఫైలం, క్లాస్, కేపీసీ ఆఫ్ జిఎస్. నెక్స్ట్ kingdom, phylum, class, order, family, genus, KPC of GS. Next, species, genus, family, order. సో ఇది యాక్చువల్లీ కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ టాక్సానమికల్ ఎయిడ్స్ అడిగారు. యాక్చువల్లీ ఇక్కడ ఆన్సర్ డి ఇచ్చారు, KPCOFGS. సో డి ఆప్షన్ ఇచ్చారు, కాకపోతే మనకి థర్డ్ది కూడా కరెక్టే, KPCOFGS. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మనం జనరల్లీ కింది నుంచి పైకి వెళ్తాం. సో టాక్సానమికల్ హైరార్కీ ఎప్పుడైనా సో స్పీషీస్ నుంచి కింగ్డమ్కి వెళ్తాం, కింగ్డమ్ నుంచి స్పీషీస్కి రామ్, స్పీషీస్ నుంచి కింగ్డమ్కి వెళ్తాం జనరల్లీ. సో ఆ పర్స్పెక్టివ్లో ఇచ్చారు. హైరార్కీ అంటే అసెండింగ్ కదా, స్పీషీస్ నుంచి కింగ్డమ్కి వెళ్తాం అనమాట. సో స్పీషీస్ నుంచి కింగ్డమ్కి వెళ్ళినప్పుడు సిమిలారిటీస్ తగ్గుతాయి. సో అందుకే డి ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్లీ సైంటిఫిక్ నేమ్ అకార్డింగ్ టు బైనామియల్ నామెన్క్లేచర్? మ్యాంగిఫెరా ఇండికా. సో ఇండికాలో ఐ క్యాపిటల్ ఉంది, రాంగ్. మ్యాంగిఫెరాలో ఎం స్మాల్ ఉంది, రాంగ్. ఎం క్యాపిటల్ అండ్ ఐ స్మాల్ కరెక్టే. ఎం క్యాపిటల్ ఐ క్యాపిటల్ ఉంది, మళ్ళీ ఇక్కడ కూడా రాంగ్. సో లిన్ అని ఇచ్చినప్పటికీ కూడా ఐ క్యాపిటల్లో ఇచ్చాడు. సో అది చూసుకోండి. సో సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద టర్మ్ టాక్సానమీ ఈజ్ కాయిన్డ్ బై. So he is the scientist who coined the term taxonomy. APD Candolle. APD Candolle is a scientist who coined the term taxonomy. Okay. So this is the homework nana. మీరు ఈ questions మీరు చదువుకోవాలి. ఏం questions? What is species? Give one example. Name 2 taxonomical aids used for studying plants. Plants గురించి నేను ఆన్సర్ చెప్పాను, మీరు చెప్పుకోవాలి. హూ ఈస్ కాల్డ్ ఫాదర్ ఆఫ్ టాక్సానమీ? హూ కాయిన్ ద టర్మ్ టాక్సానమీ ఈస్ ఏపీడి క్యాండోల్లే. కానీ ఫాదర్ ఎవరు? యూ హ్యావ్ టు మీరు తెలుసుకోవాలి. గివ్ ద హైరార్కీ ఆఫ్ టాక్సానమికల్ కేటగిరీస్ ఫ్రమ్ కింగ్డమ్స్ టు స్పీషీస్ అనమాట. సో లెవెల్ని సీక్వెన్స్లో రాయాలి. ఓకేనా? ఇంతకుముందు మీకు ఎపిసెట్ క్వశ్చన్ వచ్చింది కదా, అది రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద చాప్టర్ లివింగ్ వరల్డ్. సో వీ హ్యావ్ డన్ అండ్ డస్టెడ్ విత్ దిస్ చాప్టర్. ఈ ఒక్క 1.5 to 2 hours సెషన్ ఉంది కదా, సో మీరు దీన్ని వింటే సరిపోతుంది. ఆల్మోస్ట్ 1.5 hour తీసుకున్నాం, 1 hour 23 minutes. సో వీఆర్ డన్ విత్ ద సెషన్. సో ఈ సెషన్ తర్వాత ఐపీ అండ్ ఎప్సెట్ క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేస్తారు, నీట్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేస్తారు నాన్న, రైట్? So let's meet in the next chapter, biological classification, in the next video. See you until then. Keep tuned, stay tuned with the channel. Keep smiling and thank you so much. Done.